Hello everyone, good evening guys. Welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. సో ఈ పర్టికులర్ సెషన్లో అయితే మనకు కెమికల్ ఈక్విలిబ్రియంకి సంబంధించి కొంత భాగం అయితే మనమైతే ఫినిష్ చేసాం ప్రీవియస్ సెషన్స్లో. అండ్ ఈ పర్టికులర్ సెషన్లో అయితే ద రిమైనింగ్ హాఫ్ విల్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు కెమికల్ ఈక్విలిబ్రియం, రైట్? సో ప్రీవియస్ సెషన్లో మీకు గుర్తున్నట్లయితే వీ డిస్కస్డ్ అబౌట్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే దాని గురించి చూసాం. అండ్ దాంతోపాటుగా వీ అండర్స్టూడ్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ లీ చాట్లియర్స్ ప్రిన్సిపల్. సో అది ఈక్విలిబ్రియంని ఏదైనా మనం డిస్టర్బెన్స్ చేసినప్పుడు అసలు ఆ పర్టికులర్ సిస్టమ్ అనేది ఎలా రియాక్ట్ అవుతుంది అనే విషయాల గురించి అయితే మనం తెలుసుకున్నాం, రైట్? హాయ్ కైలాష్, గుడ్ ఈవినింగ్. హాయ్ భాస్కర్, గుడ్ ఈవినింగ్. హాయ్ సుమతి, గుడ్ ఈవినింగ్. హాయ్ ప్రత్యూష. ఐశ్వర్య, నాని, హాయ్, గుడ్ ఈవినింగ్. ప్రత్యూష, గుడ్ ఈవినింగ్ ప్రత్యూష. సో రైట్, ఎవరైనా ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ వన్ who did not join the Telegram group, please join the Telegram group. So I have been telling about this that just a moment, I'm really sorry guys, just a moment, I'm so sorry about that. Just a moment guys. So we have been discussing about this. మనకు వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ అయితే ఆల్ అక్రాస్ ఇండియా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. అండ్ దిస్ ఎవరు హూ క్యాన్ బీ పార్ట్ ఆఫ్ వేదాంతు లెర్నింగ్ సెంటర్స్, ఎవరు ఎన్రోల్ చేసుకోవచ్చు, ఎవరు రిజిస్టర్ చేసుకోవచ్చు అంటే యు ఆర్ 8th కావచ్చు, 9th కావచ్చు, 10th గ్రేడర్ కావచ్చు, అండ్ లేదంటే 11th and 12th జేఈ నీట్ కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఆబ్వియస్లీ యూ క్యాన్ రిజిస్టర్ ఫార్ వేదాంతు లెర్నింగ్ సెంటర్స్. సో నీట్ ప్రిపరేషన్కి సంబంధించి అలానే జేఈ ప్రిపరేషన్కి సంబంధించి ఆబ్వియస్లీ దిస్ is one of your choice. అండ్ ఎందుకు చెప్తున్నాను, వై వేదాంత లెర్నింగ్ సెంటర్స్ ఆర్ వెరీ యూనిక్ అంటే ఒక అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పర్సనల్ అటెన్షన్. సో బేసికల్గా ఏంటంటే దెర్ హ్యాస్ టు బీ సమ్వన్ టు గైడ్ యూ గో త్రూ దిస్ ప్రాసెస్. సో మీరు మాతో ఉన్నంత వరకు ఆబ్వియస్లీ యూ విల్ గెట్ ద అకాడమిక్ మెంటర్ సపోర్ట్. సో హీ విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ, హీ విల్ హెల్ప్ యూ, హీ విల్ గైడ్ యూ. అండ్ ఏదైనా సరే హీ విల్ గైడ్ యూ విత్ ఎనీథింగ్. సో ఏదైనా అర్థం కాలేదు కావచ్చు, ఆబ్వియస్లీ హీ ఈస్ దేర్ ఫర్ యూ. దెర్ ఇస్ సంథింగ్ దట్ యు ఆర్ అంటే సంథింగ్ ఈస్ బాదరింగ్ యూ, అంటే ఏదో యు ఆర్ ఫేసింగ్ సమ్ ఇష్యూస్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఆబ్వియస్లీ హీ విల్ గైడ్ యూ విత్ యువర్ లెర్నింగ్. నాట్ ఓన్లీ జస్ట్ దట్, మా క్లాస్ రూమ్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇన్ ద క్లాస్ రూమ్స్ యూ విల్ హ్యావ్ సంథింగ్ వీ కాల్ దెమ్ యాజ్ క్లిక్కర్స్. సో అవి ఏం చేస్తాయంటే బేసికల్గా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు కూడా మనకు ఒక 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆ 4 ఆప్షన్స్ లెట్స్ సే యూ వాంట్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. ఏం చేస్తాం జనరల్గా, చెయ్యి పైకి ఎత్తుతాం క్లాస్ రూమ్లో, నాకు వచ్చు లేదంటే నాకు రాదు. ఇక్కడ ఏంటంటే 60 మంది ఉంటే 60 మంది ఆ క్లాస్లో అందరూ ఒకే క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు. అండ్ యూ గెట్ ద ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ ద టీచర్. సో బేసికల్గా ఎవ్రీథింగ్ ఈజ్ మోర్ పర్సనలైజ్డ్. సో దట్ ఈస్ విచ్ మేక్స్ ఇట్ వెరీ యూనిక్. అండ్ అదే కాకుండా ఒక డౌట్ ఏదన్నా వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్లో డౌట్ వస్తే దెర్ ఇస్ ఎ టీచర్. క్లాస్ రూమ్ అయిపోయిన తర్వాత వేదాంత లెర్నింగ్ సెంటర్లోనే డౌట్ వస్తే యూ హ్యావ్ ఎ టీచర్. సార్ వేదాంత లెర్నింగ్ సెంటర్ నుంచి నేను ఇంటికి వెళ్ళిపోయాను, ఎలా నా డౌట్ క్లియర్ చేసుకోవాలన్నా యూ స్టిల్ హ్యావ్ ద సపోర్ట్. ఏంటంటే వీ హ్యావ్ అవర్ వేదాంతు లెర్నింగ్ యాప్. దాంట్లో కూడా యూ హ్యావ్ డౌట్ సపోర్ట్. లిటరల్గా చెప్పాలంటే 8 to 10 secondsలో ఏదైనా ఒక క్వశ్చన్ వస్తే జస్ట్ పుట్ ద క్వశ్చన్, జస్ట్ ఒక ఫోటోగ్రాఫ్ పరంగా కావచ్చు, లేదంటే ఒక ఇఫ్ యూ వాంట్ పుట్ ఎ వాయిస్ మెసేజ్ రూపంలో అయినా సరే యూ కెన్ ఆస్క్ ఎనీ డౌట్. యువర్ డౌట్ విల్ బీ క్లియర్డ్ జస్ట్ లైక్ దట్ ఇన్ seconds. So that is the beauty of this. So if you want to register for Vedantu Learning Center, so identante all across India we have lot of centers all across India. So 1 minute, sorry. So we have across India, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూసినట్లయితే హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ అండ్ గుంటూరు. ఈ 4 చోట్ల అయితే we have Vedantu Learning Centers. And not only just this,
if you want to be part of our Vedantu Learning Center, so we are giving an opportunity for you as instant Vedantu scholarship admission test. ఈ టెస్ట్ అయితే మీరు తీసుకోవచ్చు, ఎప్పుడైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. ఆ లింక్ యూస్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే దే ఆర్ నాట్ ఓన్లీ జస్ట్ ద స్కాలర్షిప్ దట్ యూ విల్ గెట్. ఓకే, మా ఎక్స్పర్ట్తో లిటరలీ యూ విల్ గెట్ ఎ 1-on-1 కౌన్సిలింగ్ సెషన్. సో ఏదైనా అడగచ్చు, హీ విల్ హెల్ప్ యూ అవుట్. ఇట్ కుడ్ బి రిలేటెడ్ టు యువర్ ఫ్యూచర్, ఇట్ కుడ్ బి దెర్ ఆర్ సమ్ కన్సర్న్స్ దట్ యూ హ్యావ్. ఏదైనా సరే అవర్ ఎక్స్పర్ట్ విల్ హెల్ప్ యూ in solving those. Okay, so I would suggest you go to the link in the description, register for it, then obviously you will get the support for what you are opting for. Just a moment guys, just a moment. Right, okay, I can't see. Yes, so right, I will start today's session. So first thing ఏంటంటే ప్రీవియస్ సెషన్లో we have finished about chemical equilibrium, and chemical equilibriumలో ఎలా క్యాలిక్యులేషన్స్ కూడా ఎలా చేయాలి, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. సో బేసికల్గా వీఆర్ టాకింగ్ అబౌట్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఒక ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ మనకు తెలిసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక రియాక్షన్ ఉందనుకోండి, వేర్ R moles of reactant R is resulting in the formation of P moles of product P అనుకోండి. ఓకే, సో ఈ రియాక్షన్ యొక్క కేసీ క్యాలిక్యులేట్ చేయమంటే ఎలా చేస్తాం? కేసీ ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ రేస్ టు ద పవర్ ఆఫ్ పీ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ రేస్ టు ద పవర్ ఆఫ్ ఆర్. ఇంతే కదా, ఇలానే కదా మనం ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ పర్టికులర్ రియాక్షన్ యొక్క ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ లెట్స్ సే దట్ ఈస్ కేసీ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ లెట్స్ ఐఎమ్ టేకింగ్ ఇట్ ఇస్ 10 పవర్ 3 అన్నాను అనుకోండి. వాట్ ఇస్ ఇట్? Kc is equal to 10 power 3 అన్నాను అనుకోండి. సో దట్ మీన్స్ దిస్ టెల్స్ us that ఈ పర్టికులర్ రియాక్షన్ అనేది ఇట్ విల్ గో టు కంప్లీషన్. అంటే ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ ఇస్ సీన్ ఇన్ దిస్ పర్టికులర్ సేస్. అంటే ఇఫ్ ద కేసీ వాల్యూ కనుక ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 10 పవర్ 3 అనుకోండి, దాని అర్థం ఏంటి? బేసికల్గా కేసీని ఎలా డిఫైన్ చేస్తాం? that is concentration of product by reactant. So this value is greater than 10,000 times it is more అన్నట్లయితే దాని అర్థం ఏంటంటే మనకు ప్రోడక్ట్ ఫార్మేషన్ చాలా ఎక్కువగా ఉన్నట్టు. అంటే రియాక్టెంట్తో కంపేర్ చేస్తే ఈ రియాక్షన్ అయిపోయేసరికి మనకు ప్రోడక్ట్ అనేది ఎక్కువగా ఉండబోతుంది. సో దిస్ టెల్స్ us that బేసికల్గా ఒక రియాక్షన్లో ద అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ విల్ బి డామినేటింగ్. సో ద రియాక్షన్ విల్ ఆల్మోస్ట్ రీచ్ ద కంప్లీషన్ that will result in the formation of more amount of product. So basically this tells us that more amount of product will be formed in this particular reaction. So ee value em cheptundana ante naku more amount of product will be formed. More amount of product aithe నాకు ఫామ్ అవుతుంది. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఈ కేసీ వాల్యూ గ్రేటర్ దాన్ 1000 అంటే ఇక్కడ నాకు దిస్ న్యూమరేటర్ వాల్యూ ఇస్ వెరీ హై, చాలా హైగా ఉంటే తప్ప 10 పవర్ 3 నాకు రాదు. సో కంపేర్డ్ విత్ ద డినామినేటర్ ఈ ప్రోడక్ట్ వాల్యూ చాలా హ్యూజ్గా ఉన్నట్టు. సో ఆబ్వియస్గా దిస్ టెల్స్ మీ దట్ ఈ ఎక్స్టెంట్ ఆఫ్ ద రియాక్షన్ అంటే ఈ రియాక్షన్ కంప్లీట్ అయ్యే సమయానికి నాకు ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది ఉంటుంది అనే విషయాన్ని నాకు ఈ వాల్యూ అయితే తెలియజేస్తుంది అనమాట. ఒకవేళ నాకు ఈ కేసీ వాల్యూ కనుక ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 10 పవర్ -7 అనుకోండి, అంటే సారీ 10 పవర్ -3 అనుకోండి, అంటే అప్రాక్సిమేట్లీ దిస్ ఇస్ 0.001. సో ఒక్కసారి ఉంచుకోండి, ఇంత చిన్న వాల్యూ అంటే దాని అర్థం ఏంటి? బేసికల్గా 10 పవర్ -3 ఇస్ నథింగ్ బట్ కెన్ ఐ రైట్ దిస్ యాజ్ 1/10 పవర్ 3. అంటే ఒక రకంగా నాకు ప్రోడక్ట్ ఫార్మేషన్ చూసినట్లయితే చాలా తక్కువ అండ్ ద డినామినేటర్ ఇస్ ఎ వెరీ హ్యూజ్ వాల్యూ. అంటే దెర్ ఇస్ సో మచ్ అమౌంట్ ఆఫ్ ద రియాక్టెంట్ దట్ ఈస్ లెఫ్ట్ అవుట్ బై ద ఎండ్ ఆఫ్ ద రియాక్షన్. అంటే ఈక్విలిబ్రియం అనేది ఒకవేళ నేను కనుక నా రియాక్టెంట్తో రియాక్షన్ని స్టార్ట్ చేసినట్లయితే ద మోర్ అమౌంట్ ఆఫ్ రియాక్టెంట్ ఇస్ లెఫ్ట్ అవుట్. అంటే ఈక్విలిబ్రియం అనేది చాలా త్వరగా అటైన్ అయిపోతుంది. ఇలా త్వరగా అటైన్ అయిపోవడం కారణంగా నాకు ఎక్కువ అమౌంట్ ఆఫ్ అంటే మోర్ అమౌంట్ ఆఫ్ మై రియాక్టెంట్ ఇస్ లెఫ్ట్ అవుట్ అనమాట. అంటే నాకు ఫార్వర్డ్ రియాక్షన్ జరగకుండానే త్వరగా ఈక్విలిబ్రియం అనేది అటైన్ అయిపోతుంది. సో దిస్ టెల్స్ మీ దట్ ఈ పర్టికులర్ కండిషన్లో నాకేంటంటే మోర్ అమౌంట్ ఆఫ్ రియాక్టెంట్ అనేది ఉండిపోతుంది అలానే అనే విషయాన్ని నాకు ఇది తెలియజేస్తుంది. మోర్ అమౌంట్ ఆఫ్ రియాక్టెంట్ ఈస్ లెఫ్ట్ అవుట్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ రియాక్షన్. అంటే ఒక ఈక్విలిబ్రియం అటైన్ అయ్యేటప్పటికి ఎక్కువ అమౌంట్ ఆఫ్ రియాక్టెంట్ అనేది నాకు అలానే ఉండిపోతుంది అనే విషయాన్ని నాకైతే తెలియజేస్తుంది అనమాట. ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది.
చూడండి ఇక్కడ కేసీ అనేది 1/10⁻³ అంటే నాకు కేసీ ఎలా డిఫైన్ చేస్తాను, ప్రోడక్ట్ బై రియాక్టెంట్. సో రియాక్టెంట్ అనేది చాలా ఎక్కువగా ఉండిపోతుంది, ప్రోడక్ట్ అనేది చాలా తక్కువగా అనేది మనకు ఫామ్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద కాన్సన్ట్రేషన్ అట్ ఈక్విలిబ్రియం. సో ఇది మనకు తెలియజేస్తుంది, ఎందుకంటే ఈక్విలిబ్రియం ఒకసారి రీచ్ అయిన తర్వాత నాకు రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ కావచ్చు, ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ కావచ్చు మారదు. ఎందుకంటే నాకు తెలుసు అట్ ఈక్విలిబ్రియం దగ్గర నాకు తెలిసిన విషయం ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ అనేది ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉండిపోతుంది, ఎప్పుడు ఈక్విలిబ్రియం దగ్గర. అలానే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ కూడా ఈక్విలిబ్రియం దగ్గర కాన్స్టెంట్, అంటే ఇది మారదు అనమాట. సో ఈక్విలిబ్రియం దగ్గర దిస్ ఇస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్, దిస్ ఇస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్, అంటే రియాక్టెంట్ ఎక్కువగా మిగిలిపోతుంది కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనమాట. ప్రత్యూష మ్యాక్సిమం వాల్యూమ్ ఇచ్చాను. ఐ హోప్ యూ ఆర్ గెటింగ్ దిస్, ఐ హోప్ యూ ఆర్ ఏబుల్ టు హియర్ మీ. ఎందుకంటే నేను మైక్ చేంజ్ చేస్తే ఏంటంటే క్లారిటీ అనేది ఉండదు. ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎ గుడ్ క్లారిటీ, అంటే నేను నా మాటలన్నీ కూడా మీకు ప్రాపర్గా ఉంటాయి ఇఫ్ ఐఎమ్ యూజింగ్ దిస్ మైక్. సో మ్యాక్సిమం ఐ హ్యావ్ యాక్చువల్లీ లిటరల్గా చెప్పాలంటే ఐ డిడెంట్ ఈవెన్ పుట్ ఎనీ వాల్యూమ్, అంటే లిటరల్గా నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఆ వాయిస్ మొత్తం మీకు వినిపిస్తూ ఉంటుంది. ఐ డిడెంట్ ఈవెన్ డిక్రీస్ ద వాయిస్. ఓకే రైట్. సో అదే కనుక నాకు కేసీ వాల్యూ కనుక ఒకవేళ 10⁻³ నుంచి కేసీ ఈజ్ లెస్ దాన్ 10⁻³ దీని మధ్యలో ఉన్నట్లయితే దీని అర్థం ఏంటంటే నాకు ఈ రియాక్షన్ ఈక్విలిబ్రియం రీచ్ అయ్యేటప్పటికి దెర్ ఇస్ అ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ రియాక్టెంట్ అండ్ ద ప్రోడక్ట్ ఇన్ ద రియాక్షన్. అంటే నాకు దెర్ ఇస్ బై ద ఎండ్ ఆఫ్ ద రియాక్షన్ నేను చూస్తే దెర్ ఇస్ ఏ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ product and reactant present. Product and reactant రెండు కూడా are present by the end of the reaction. By the end of the reaction అంటే బేసికలీ నేను ఏం చెప్తున్నానంటే ఈక్విలిబ్రియం రీచ్ అయ్యేటప్పటికి వీటి మధ్యలో కానీ నాకు ఈ కేసీ వాల్యూ ఉన్నట్లయితే ప్రోడక్ట్ అండ్ రియాక్టెంట్ అప్రిషియబుల్ అమౌంట్లో ఉన్నట్టు లెక్క. ఇక్కడ ఈ కేసులో అయితే దెర్ ఇస్ సో మచ్ అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ దట్ ఇస్ ప్రజెంట్ ఓవర్ ద రియాక్టెంట్. ఈ కేసులో చూసినట్లయితే మోర్ అమౌంట్ ఆఫ్ రియాక్టెంట్ ఇస్ ప్రజెంట్ ఓవర్ దట్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనే విషయాన్ని నాకు ఇవి తెలియజేస్తాయి. సో బేసికల్గా ఈ వాల్యూస్ మనకి ఏం చెప్తాయంటే రియాక్షన్ ఎంతవరకు ప్రోడక్ట్ ఫార్మేషన్కి దారితీసింది అనే విషయాన్ని నాకైతే ఈ వాల్యూస్ అనేవి తెలియజేస్తాయి అన్నమాట. ఓకే, సో మరి ఇదేంటిది డైరెక్షన్ ఆఫ్ ద రియాక్షన్ ఏంటి? సో మనకేంటంటే మనం నేర్చుకున్న విషయం ఏంటంటే ఈక్విలిబ్రియం అనేది ఏ డైరెక్షన్ నుంచి అయినా అటైన్ అవ్వచ్చు. అంటే దాని అర్థం ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు సార్ అని ఒక డౌట్ మీకు ఉండొచ్చు. ఒకవేళ ఇది ఒక రియాక్షన్ అనుకోండి, ప్రోడక్ట్ పి అనుకోండి, ఒకవేళ ఇక్కడ నేను ఓన్లీ రియాక్టెంట్ తీసుకున్నా కూడా కొంత సమయం అయ్యే కొద్దీ ఏం జరుగుతుందంటే స్లోగా నాకు ప్రోడక్ట్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది. సో తర్వాత కొంతసేపటికి ఏమవుతుంది, ఈక్విలిబ్రియం అనేది రీచ్ అయిపోతుంది. అంటే బేసికల్గా నాకు ఒకసారి ఎగ్జాంపుల్, ఒకవేళ నేను ఏం చేస్తానంటే ఓన్లీ రియాక్టెంట్ తీసుకున్నాను అనుకోండి. లెట్స్ ఐ హావ్ టేకన్ అట్ t=0 నాకు ఓన్లీ రియాక్టెంట్ ఉందనుకుందాం. సో టైం జరిగే కొద్దీ ఏమవుతుంది, ఈ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ లెట్స్ ఐ t=t దగ్గర ఈక్విలిబ్రియం అటైన్ అయింది అనుకుందాం. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఈ రియాక్టెంట్ అనేది కొంత స్లోగా ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఇనీషియల్గా నాకు ఇక్కడ ఈ రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ విల్ బి గ్రేటర్ దాన్ రేట్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ రియాక్షన్. ఇనీషియల్గా ఇలా ఉంటుంది నా కండిషన్. కొంత సమయం, ఎందుకంటే నేను రియాక్టెంట్తో మొదలు పెడుతున్నా రియాక్షన్ని కాబట్టి కొంత సమయం తర్వాత ఏం జరుగుతుంది, ఈ రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ అలానే ఈ రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ రెండు ఈక్వల్ అయిపోతాయి. ఎక్కడ జరుగుతుంది, ఈక్విలిబ్రియం దగ్గర ఇలా జరుగుతుంది అనమాట. ఓకే, ఇది ఎందుకు ఇలా వస్తుంది అనే విషయాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. కెమికల్ కైనెటిక్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. కెమికల్ కైనెటిక్స్లో రేట్ ఆఫ్ ఎ రియాక్షన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ అనే ఒక చిన్న రేట్ లాను ఉపయోగించి మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. ఓకే, సో ఇలా రియాక్టెంట్ని తీసుకుంటే ఆబ్వియస్గా నాకు ఇదే కండిషన్ వస్తుంది. సో అలానే ఒకవేళ నేను కనుక ఒకవేళ ప్రోడక్ట్తో రియాక్షన్ స్టార్ట్ చేశాను అనుకోండి, ఒకవేళ నేను ఏం చేశాను ప్రోడక్ట్తో రియాక్షన్ని స్టార్ట్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ t=0 దగ్గర నాకు ప్రోడక్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ అనేది ఇట్ విల్ బి లెస్ దాన్ ద రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. అంటే బ్యాక్వర్డ్ రియాక్షన్ అనేది నాకు ఎక్కువగా ఉంటుంది ఇనిషియల్గా. ఓకే, ఎందుకు, నేను ప్రోడక్ట్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి మోర్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్, మోర్ ఇస్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. సో స్లోగా దీని యొక్క అమౌంట్ అనేది పెరుగుతూ వస్తుంది కాబట్టి అప్పుడు రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ స్లోగా పెరుగుతూ ఇవి రెండు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈక్వల్ అయిపోతాయి. ఏ పాయింట్ ఆఫ్ టైంలో, ఆ t=t దగ్గర నాకు ఈ రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ బికమ్స్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ కొంత సమయం తర్వాత జరుగుతుంది. అంటే ఇది నాకు ఏం చెప్తుందంటే నేను ఏ డైరెక్షన్లో రియాక్షన్ని స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఈక్విలిబ్రియం అనేది నాకు ఏ డైరెక్షన్లో అయినా అటైన్ అవుతుంది అనే విషయాన్ని నాకు ఈ రెండు ఈక్వేషన్స్ తెలియజేస్తున్నాయి. ఓకే, సో రియాక్షన్ ఈక్విలిబ్రియం క్యాన్ బి అటైన్డ్ ఇన్ ఎనీ డైరెక్షన్. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే,
సో ఇది మీకు అర్థం అవడం కోసం నేను ఏం చేస్తానంటే ఒక టర్మ్ని రియాక్షన్ కోషంట్, ఏంటిది రియాక్షన్ కోషంట్ అనమాట. సో బేసికల్గా మనము ఈ పర్టికులర్ రియాక్షన్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ చెప్పమంటే ఏం చెప్తాం, కేసీ ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ రేస్ టు ద పవర్ ఆఫ్ పీ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్ రేస్ టు ద పవర్ ఆఫ్ ఆర్. ఇది ఎప్పుడు యాట్ ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్స్, యాట్ ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్స్ని ఇలా మనం డిఫైన్ చేస్తాం అనమాట. సో బేసికల్గా రియాక్షన్ కోషంట్ అంటే ఏంటంటే ఇది కూడా సేమ్ దీనిలాగానే కనిపిస్తుంది. రియాక్షన్ కోషంట్ క్యూతో డిఫైన్ చేస్తాం, వేర్ క్యూ ఈజ్ ఈక్వల్ టు concentration of product raised to the power of P by concentration of reactant raised to the power of R at any instant of time, at any instant of time అన్నమాట. అంటే బేసికల్గా మనకేంటంటే ఏదన్నా ఒక పాయింట్ ఆఫ్ టైంలో లెట్స్ ఇక్కడ t ఈక్వల్ టు 0 దగ్గర t ఈక్వల్ టు 1 సెకండ్ దగ్గర మనం రియాక్షన్ కోషంట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఆ t ఈక్వల్ టు 1 సెకండ్ దగ్గర this P and R are the concentration of reactant and the product at that instant of time అన్నమాట. ఇవి వచ్చి concentration of the product and reactant at the time where the equilibrium is attained. ఇది ఎప్పుడంటే ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఇటువంటి రియాక్షన్ కోఎఫిషియెంట్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక t ఈక్వల్ టు 2 సెకండ్స్ దగ్గర మనం రియాక్షన్ కోఎఫిషియెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఆ 2 సెకండ్స్ దగ్గర నాకు ప్రోడక్ట్ ఎంత ఉంది, రియాక్టెంట్ ఎంత ఉంది అని సబ్స్టిట్యూట్ చేస్తే నాకు రియాక్షన్ కోఎఫిషియెంట్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో నేనేం చేస్తానంటే లెట్స్ సే కేస్ 1. సో కేస్ 1 ఏంటంటే నాకేందంటే ఈ రియాక్షన్ దగ్గర నేనేం చేస్తానంటే నా కేస్ 1 నేను చూసినప్పుడు నాకు ఎలా ఉందంటే క్యూ వాల్యూ ఈక్వల్ టు 0 ఉంది. నేను ఈ రియాక్షన్కి ఇదే రియాక్షన్ ఆర్ ఫార్మింగ్ పీపీ ఇదే రియాక్షన్కి నాకు ఏముందంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. అంటే దీని అర్థం ఏంటి, రియాక్షన్ కోఎఫిషియెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇది నాకు ఏం తెలియజేస్తుంది అంటే నాకు ప్రోడక్ట్ అనేది 0 అమౌంట్ అనేది ఫామ్ అయింది, అంతే కదా ఆబ్వియస్లీ. సో ఏ రియాక్షన్ అయినా ఏం చేస్తుంది, ఎప్పుడు ఈక్విలిబ్రియంని అటైన్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఇప్పుడు క్యూ ఈక్వల్ టు 0 ఇట్ విల్ ట్రై టు అప్రోచ్ కేసీ, అంటే ఇది కేసీని అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. కేసీని ఇది అప్రోచ్ అవ్వాలంటే ఏం చేయాలి, బేసికల్గా క్యూ ఈక్వల్ టు 0 ఎప్పుడు ఉంటుంది, ప్రోడక్ట్ అమౌంట్ అనేది 0 ఉంది కాబట్టి క్యూ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఈ కేసీ ఏం చేస్తుంది, ఇప్పుడు ఈ 0 ఉంది కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే ప్రోడక్ట్ అమౌంట్ని ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది ఇంక్రీజ్ చేస్తూ 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 ఒక పాయింట్ ఆఫ్ టైంలో దిస్ Q0 ఇట్ విల్ మూవ్ టువర్డ్స్ దిస్ కేసీ. సో అంటే బేసికల్గా నాకు ఇఫ్ ద రియాక్షన్ కోఎఫిషియెంట్ Q ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నట్లయితే దీని అర్థం ఏంటంటే నాకు రియాక్షన్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, అంతే కదా. ఫార్వర్డ్ డైరెక్షన్లో రియాక్షన్ మూవ్ అవుతుంది. ఎందుకు ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఏ రియాక్షన్ అయినా సరే, ఏ కెమికల్ రియాక్షన్ రివర్సిబుల్ కెమికల్ రియాక్షన్ అయినా సరే ఈక్విలిబ్రియం అటైన్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఈక్విలిబ్రియం అటైన్ అవ్వాలంటే ఇదేం చేయాలి, ప్రోడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేయాలి. ప్రోడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తే అప్పుడు నాకు స్లోగా ఈ క్యూ వాల్యూ కాస్త కేసీకి ఈక్వల్ అవ్వచ్చు. సో ఇది కేసీకి ఈక్వల్ అంటే అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ని పెంచాలి, అంటే ఫార్వర్డ్ రియాక్షన్లో మూవ్ అయినట్లయితే అప్పుడు మాత్రమే నాకు ఇది కేసీని అప్రోచ్ అవుతుంది. సో బేసికల్గా this tells us that Q equal to 0 tells us that the reaction is moving in the forward direction. Okay, understood? So Bhaskar sir, physical chemistry weightage enta sir? See, physical chemistry kuda there is no doubt about it. Obviously ఇది కూడా 30% పక్కా ఉంటుంది. ఓకే, there is no doubt about it. See, physical, inorganic, organic మూడిట్లో లిటరల్గా ఒక రకంగా సిమిలర్ కైండ్ ఆఫ్ వెయిటేజెస్ వస్తాయి. ఓకే, సిమిలర్ కైండ్ ఆఫ్ వెయిటేజెస్ వస్తాయి. దెర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్. ఒకవేళ ఏదన్నా తేడా ఉంటే అది ఫిజికల్లో కావచ్చు, ఆర్గానిక్లో కావచ్చు, ఇన్ఆర్గానిక్ ఏదో ఒక దాంట్లో ఒకటి ఎక్కువ క్వశ్చన్ తక్కువ క్వశ్చన్ రావచ్చు తప్పితే డిఫరెన్సెస్ సేమ్ ఉండవు. ఖచ్చితంగా సేమ్ కైండ్ ఆఫ్ వెయిటేజెస్ ఉంటాయి. దిస్ ఇస్ సంథింగ్ ఐ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ ఆల్సో ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్. ఓకే, మీరు అనుకోవచ్చు ఫిజికల్ ఇంపార్టెంట్ ఏమో, లేదంటే ఆర్గానిక్ ఇంపార్టెంట్ ఏమో, లేదంటే ఇన్ఆర్గానిక్ ఇంపార్టెంట్ ఏమో అలా అనుకోవచ్చు. అన్నిట్లో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, సిమిలర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్సే వస్తాయి. ఇది ఎక్కువ వచ్చి ఇది తక్కువ అంటే ఒకసారి ఆర్గానిక్ ఎక్కువ వస్తే ఒకసారి ఫిజికల్ ఎక్కువ రావచ్చు, ఒకవేళ ఫిజికల్ ఎక్కువ వస్తే ఇంకోసారి ఇన్ఆర్గానిక్ ఎక్కువ రావచ్చు. ఓకే, ఎక్కువగా దట్ ఈస్ వాట్ హ్యాపన్స్. ఇట్స్ నాట్ మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్. ఓకేనా, రైట్ సార్. ఈసారి ఆర్గానిక్ ఎక్కువ వెయిటేజ్ ఉంటుందేమో కదా సార్. నైనా ఆబ్వియస్గా ఆర్గానిక్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. ఓకే, ఆర్గానిక్ ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఆర్గానిక్ అనేది ఉంటుంది. దట్ ఈస్ మినిమం 30% ఈస్ ఆల్వేస్ దేర్. 30% మినిమం ఎప్పుడు ఉంటుంది. ఓకే, ఇట్స్ నెవర్ గోయింగ్ టు బి లెస్ దాన్ 30-35%. ఓకే, ఆబ్వియస్లీ ఆర్గానిక్ ఈజ్ ఇంపార్టెంట్. ఐ వుడెంట్ సే నో. ఖచ్చితంగా ఆర్గానిక్ చేయాల్సిందే.
దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, అలా అని ఫిజికల్ ఇగ్నోర్ చేయొచ్చా అంటే ఐ వుడెంట్ సే నో. ఎందుకంటే ఫిజికల్ కూడా ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే ఫిజికల్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఆబ్వియస్గా దిస్ హ్యాస్ ఎ వెయిటేజ్ ఆల్సో అబోవ్ 30% ఓన్లీ. ఈ ఫిజికల్ కావచ్చు, ఇన్ఆర్గానిక్ కావచ్చు, ఆర్గానిక్ కావచ్చు, మూడు ద పర్సంటేజ్ ఆఫ్ దేర్ పర్సంటేజ్ విల్ బి అబోవ్ 30. కానీ ఏంటంటే ఒకటి టు ఒకటి అటు ఉంటుంది అంతే. కానీ అన్నిట్లో కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఫిజికల్ అయినా, ఇన్ఆర్గానిక్ అయినా, ఆర్గానిక్ అయినా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఓకే, రైట్, ఫైన్. సో దిస్ ఇస్ కేస్ 1. మరి కేస్ 2 ఏంటి? వాట్ ఈస్ ద కేస్ 2? సో కేస్ 2 ఏం చేస్తారంటే ఐ విల్ టేక్ వన్ కేస్ వేర్ దిస్ క్యూ వాల్యూ ఇస్ లెస్ దాన్ కేసీ. క్యూ వాల్యూ వచ్చి లెస్ దాన్ కేసీ తీసుకుంటున్నా. అంటే క్యూ వాల్యూ లెస్ దాన్ కేసీ ఎప్పుడు వస్తుంది అంటే నాకు కేసీ అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ బై రియాక్టెంట్, ఈ వాల్యూ ఎక్కువగా ఉంది. ఓకే, అంటే క్యూ వాల్యూ ఏమో తక్కువ ఉంది. సో ఇలా కండిషన్ ఉన్నప్పుడు ఎస్ ఐశ్వర్య, ఆబ్వియస్గా అన్నీ ఇంపార్టెంట్. ఓకే, కెమిస్ట్రీ చాలా ఉంది అయిపోలేదు సార్. ఐ అండర్స్టాండ్, కెమిస్ట్రీ ఎక్కువే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈసారి మీరు లక్కీ పీపుల్ చెప్పాలంటే, ఎంతో మోస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ ఆర్ టేకెన్ డౌన్. అంటే ఒక రకంగా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో చూస్తే మీకు ఎంత లాభం అంటే లిటరల్గా చెప్పాలంటే దెర్ ఆర్ నో కాంపౌండ్స్ ఆఫ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. అసలు పీ బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించి ఎటువంటి కాంపౌండ్స్ లేవు. కానీ ట్రెండ్స్ అడగచ్చు. ఓకే, విచ్ ఇస్ ద స్ట్రాంగ్ యాసిడ్ అంటే హైడ్రైడ్స్లో కావచ్చు, ఆక్సైడ్స్లో కావచ్చు, అట్లాంటి ట్రెండ్స్ అయితే అడగచ్చు. బికాస్ దట్ ఈస్ రిలేటెడ్ టు పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆల్సో. ఓకే, కానీ ఒక రకంగా చెప్పాలంటే యూ గైస్ ఆర్ లక్కీ దట్ మోస్ట్ అంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఒకప్పట్లో ఇన్ఆర్గానిక్ అంటే ఏంటంటే అంతా గుర్తుపెట్టుకోవాలా, అన్ని రియాక్షన్స్ గుర్తుపెట్టుకోవాలని ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే మీకు అయితే లేదు. లిటరల్గా చెప్పాలంటే యూ గైస్ ఆర్ వెరీ మచ్ లక్కీ. దట్స్ వాట్ ఐ వుడ్ సే. సార్ కెమిస్ట్రీకి ఆల్ లెసన్స్కి హై వెయిటేజ్ చాప్టర్స్ చెప్పండి సార్ 2024 నీట్కి. ఫర్ ష్యూర్ ఐ విల్ డూ దిస్ వీడియో. రేపటితో మీకైతే కంప్లీట్ సిలబస్ మనం ఏదైతే అనుకున్నామో ఇప్పటివరకు ఏదైతే కాన్సెప్ట్స్ ఫినిష్ చేయాలనుకున్నామో అన్నీ అయిపోతాయి. సో రేపటి తర్వాత ద నెక్స్ట్ డే we will be start solving questions. ఆ రోజు I will start doing the most important topics. ఇవన్నీ కూడా చేద్దాం ఖచ్చితంగా. we will do that for sure. ఓకే, ఆ వీడియో ఎంతోమంది అడుగుతున్నారు ఆర్ఎస్ వాల్యూమ్, నువ్వు అడిగినట్లుగా ఖచ్చితంగా ఆ వీడియో చేద్దాం. ఓకేనా, రైట్. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో చాలా పార్ట్ డిలీట్ చేశారు కదా సార్, అందులో వచ్చే క్వశ్చన్స్ని ఏ లెసన్స్ నుంచి ఇస్తారు? ఎక్కువగా క్వశ్చన్స్ అడిగితే డి అండ్ ఎఫ్ బ్లాక్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. డి అండ్ ఎఫ్ బ్లాక్ కంటే కూడా కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ హానెస్ట్. అండ్ అట్ ద సేమ్ టైం డి అండ్ ఎఫ్ బ్లాక్ కూడా, ఎందుకంటే ఇంకోటి కూడా ఆ డి అండ్ ఎఫ్ బ్లాక్లో ఎక్కడి నుంచి అన్న క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారంటే దట్ ఈస్ ఆల్వేస్ రిలేటెడ్ టు ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకున్న క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతాయి. ఫిజిక్స్ మ్యాగం లాగా మీరు కూడా అన్ని లెసన్స్ వెయిటేజ్ చేయండి సార్. ష్యూర్, ఆర్ఎస్ వాల్యూమ్ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఓకే, ఐ విల్ డూ దట్, డోంట్ వరీ అబౌట్ ఇట్, ఫర్ ష్యూర్ ఐ విల్ డూ ఇట్. కానీ నా సజెషన్ ఏంటంటే ఏది కూడా లైట్గా తీసుకోండి. ఆబ్వియస్లీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఏంటంటే ఓకే దీంట్ నుంచి అడుగుతారు కాబట్టి ఆబ్వియస్లీ యూ క్యాన్ ఫోకస్ ఆన్ దోస్ టాపిక్స్. ఓకే, ఫస్ట్ ఆ టాపిక్స్ ఫినిష్ చేసిన తర్వాత మిగతా ఫినిష్ చేయండి, నో ఇష్యూస్ విత్ దట్. సార్ ఆ రెండు అయితే బటర్ లేదు నైనా. యాక్చువల్గా ఈరోజు కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కూడా ఈరోజు మనం ఫినిష్ చేసాం. ఓకే, 4 పార్ట్స్ ఉన్నాయి. చాలా వరకు ఐ హ్యావ్ గివెన్ ద ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్సెప్ట్స్. ఒకటి చెప్తాను వినండి, ఏదైనా నేర్చుకోవాలంటే మీరు సమయం కేటాయించాల్సిందే. మనం ఏంటంటే జస్ట్ ఒక చిన్న విషయం చెప్తాను వినండి. ఇట్స్ నాట్ లైక్ యునో లాస్ట్ మినిట్లో మీరు ఏదో చదివేస్తాను, ఏదో చేసేస్తాను. ఇట్ ఈస్ నథింగ్ లైక్ దట్. ముందు నుంచే మీరు ఓపిక్గా చేయాలి. సి వాట్ ఎవర్ యూ డూ, మనం చేసే ప్రతి దానికి కూడా యూ హ్యావ్ సర్టెన్ కాన్సిక్వెన్సెస్. ఖచ్చితంగా దానికంటూ కొన్ని కాన్సిక్వెన్సెస్ అనేవి ఉంటాయి. మనం చేసే ప్రతి పనికి కూడా యూ హ్యావ్ టు టేక్ అప్ దోస్ కాన్సిక్వెన్సెస్. నన్ను నమ్మండి. ఓకే, మనం చేసే ప్రతి దానికి కూడా యూ ఆర్ ద వన్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దోస్ థింగ్స్. మీరు చేసే ప్రతి పనికి కావచ్చు, ఈరోజు ఇలా ఉన్నారంటే యూ ఆర్ ద వన్ హూ ఈస్ రెస్పాన్సిబుల్. ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు టేక్ ఇట్ అప్. గుర్తుపెట్టుకోండి, రైట్. సో బ్యాక్వర్డ్ డైరెక్షన్ కేస్ 2. సో కేస్ 2లో క్యూ వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఇప్పుడు రియాక్షన్ ఏం చేస్తుంది బేసికల్గా, ఇట్ విల్ ట్రై టు అప్రోచ్ దిస్ కేసీ. అంటే కేసీకి ఇది ఈక్వల్, ఇది చిన్న వాల్యూ, అంటే ఇది చిన్న వాల్యూ అంటే దిస్ వాల్యూ ఇస్ స్మాల్. ఇది కనుక కేసీని ఈక్వల్ అంటే ఆబ్వియస్గా ప్రోడక్ట్ అమౌంట్ని పెంచాలి, ఆబ్వియస్గా అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ని పెంచాలి. అంటే దిస్ టెల్స్ అస్ దట్ క్యూ వాల్యూ కనుక లెస్ దాన్ కేసీ ఉన్నట్లయితే దిస్ టెల్స్ అస్ దట్ ద రియాక్షన్ ఇస్ మూవింగ్ ఇన్ ద forward direction. This tells us the reaction is moving in the forward direction అన్నమాట.
సో దిస్ టెల్స్ అస్ ద రియాక్షన్ ఇస్ విల్ బి మూవింగ్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్. ఎందుకంటే క్యూ వాల్యూ తక్కువగా ఉంది. ఈ క్యూ వాల్యూ ఎప్పుడు కూడా కేసీని అటైన్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఇది కేసీని అటైన్ అవ్వాలంటే ఆబ్వియస్గా ఇది అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ని పెంచితే అప్పుడు క్యూ వాల్యూ పెరుగుతుంది. క్యూ వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది? అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ పెరిగితే క్యూ వాల్యూ పెరుగుతుంది. అంటే ఆబ్వియస్గా నాకు ఇది ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయినట్లు అయితే మాత్రమే నాకు ఈ క్యూ వాల్యూ కేసీనికి ఈక్వల్ అవుతుంది అనమాట. దట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే సిమిలర్లీ జస్ట్ ఎ మొమెంట్. ఓకే రైట్. ఓకే సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే కేస్ 3. సో కేస్ 3 ఏంటంటే ఓకే కేస్ 3 ఏంటంటే క్యూ ఇస్ గ్రేటర్ దాన్ కేసీ. క్యూ ఇస్ గ్రేటర్ దాన్ కేసీ అంటే క్యూ ఇస్ గ్రేటర్ దాన్ కేసీ అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ మీన్స్ అంటే నాకు ఇక్కడ బేసికల్గా ఈ పర్టికులర్ రియాక్షన్లో ఏ రియాక్షన్ అది ఆర్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్ పి అంటే నాకు క్యూ వాల్యూ అనేది హైగా ఉంది. వాట్ ఈస్ క్యూ? ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ to the power of P by concentration of reactant raised to the power of R at any time T. అంటే ఏ టైం దగ్గరగానే సరే ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ని కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ తీసుకుంటే ఇది రియాక్షన్ కోషెంట్. సో బేసికల్గా ఏ రియాక్షన్ అయినా సరే ఏం చేస్తుంది? ఈ క్యూ వాల్యూ ఎక్కువ ఉంది ఇప్పుడు ఇట్ విల్ ట్రై టు అప్రోచ్ కేసీ అంటే క్యూ వాల్యూ తగ్గించాలి. ఇది ఎలా తగ్గించాలి? ప్రోడక్ట్ని తగ్గించి రియాక్టెంట్ని కానీ నేను కానీ పెంచినట్లయితే అప్పుడు నాకు క్యూ వాల్యూ తగ్గి కేసీకి ఈక్వల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆబ్వియస్గా నాకు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ ఎక్కువ ఉన్నట్టు లెక్క. సో అప్పుడు ఆ ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ తగ్గించి రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తే ఇది కేసీకి అప్రోచ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ దిస్ టెల్స్ us దట్ రియాక్షన్ ఇస్ మూవింగ్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్ అని మనకు తెలుస్తుంది అనమాట. ఓకే మరి సిమిలర్గా ఇంకొక కేసు తీసుకుందాం. సిమిలర్లీ కేస్ 4. సో కేస్ 4 ఏంటంటే ఈసారి నేనేం చెప్తున్నానంటే ద క్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కేసీ అని చెప్తున్నా. అంటే బేసికల్గా ఇది ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర మనం ఈ క్యూ వాల్యూ అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ బై రియాక్టెంట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు కేసీ అని చెప్తున్నా. అంటే దాని అర్థం ఏంటి? రియాక్షన్ అనేది ఈక్విలిబ్రియం అటైన్ అయిపోయింది. సో రియాక్షన్ అనేది ఈక్విలిబ్రియం అటైన్ అయిపోయింది అంటే ఇట్ డస్ నాట్ సే ద రియాక్షన్ ఈస్ మూవింగ్ ఇన్ మోర్ ద డైరెక్షన్ ఈక్వల్గా అంటే రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ విల్ బి ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. ఎందుకంటే ఇది డైనామిక్ ఈక్విలిబ్రియం కాబట్టి ఓకే సో దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. అంటే నాకు ఇక్కడ ఈ కేసులో బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుందని చెప్తాను నేను. అంటే రేట్ ఆఫ్ ఫార్వర్డ్ డైరెక్షన్ అంటే జస్ట్ సి దీని అర్థం ఏంటంటే ఈ ఫార్వర్డ్ డైరెక్షన్లో బేసికల్గా మూవ్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఇస్ గ్రేటర్ దాన్ రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. అంటే ఇక్కడ బ్యాక్వర్డ్ రియాక్షన్ జరగదని కాదు కానీ రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ విల్ బి డామినేటింగ్ అని దీని అర్థం. సో దిస్ టెల్స్ us దట్ ఓవరాల్గా ఫార్వర్డ్ డైరెక్షన్లో నాకు రియాక్షన్ ఎక్కువగా జరుగుతుందని అర్థం. అంటే బ్యాక్వర్డ్ రియాక్షన్ జరగట్లేదని కదా మనకు తెలుసు. ఎప్పుడైనా ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది అని అంటే రివర్సిబుల్ రియాక్షన్ జరుగుతుందంటే రెండు ప్రాసెస్లు మనకు జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ పర్టికులర్ కండిషన్లో రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఇస్ డామినేటింగ్. ఈ పర్టికులర్ కండిషన్లో కూడా నాకు రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఇస్ మోర్ కంపేర్డ్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ అనమాట. ఓకే సార్ ప్లీజ్ క్లారిటీ మీ మళ్ళీ ఎగ్జామ్ లోపు 1 షాట్స్ చేస్తారా? నాని ఎగ్జామ్ లోపు ఒకటేంటంటే రివిజన్ జరుగుతుంది నాని. రివిజన్ అయితే March 21 నుంచి మళ్ళీ రివిజన్ జరుగుతుంది. దట్ ఈస్ ఫర్ షూర్. రివిజన్ పక్కా చేస్తాం. ఈసారి రివిజన్ ఎలా ఉంటుందంటే కాన్సెప్ట్స్తో పాటు క్వశ్చన్స్ కూడా చేస్తాం ప్రతి సెషన్లో కూడా. అంటే ఆ సెషన్ రివిజన్ అంటే ఇద్దరం కలిసి చేస్తాం. నేను ఐఎమ్ గివింగ్ యూ ద డైరెక్ట్లీ కాన్సెప్ట్ ఆ ఇద్దరం రివిజన్ కలిసి చేస్తాం. అంటే బేసికల్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్ చేస్తున్నానంటే అటామిక్ స్ట్రక్చర్లో ఉండే కాన్సెప్ట్ చెప్పి క్వశ్చన్స్ కానీ కొంచెం ఏం చెప్తున్నానంటే ఇట్ కుడ్ బీ లైక్ ఏ మ్యారథాన్ కైండ్ ఆఫ్ థింగ్. ఒక 3 గంటలు 4 గంటలు కూడా చేయొచ్చు. ఆ పర్టికులర్ లెక్చర్ మీరు ఫినిష్ చేస్తారు అంటే ఆబ్వియస్గా మీరు రివిజన్ కంప్లీట్ అంటే లెక్క అలా భావించండి. ఓకే కానీ నెక్స్ట్ ఇంకొక డే ఆఫ్టర్ టుమారో ఇన్ ద నెక్స్ట్ 2 days నుంచి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ కంప్లీట్ క్వశ్చన్స్ స్టార్ట్ చేయబోతున్నాం. అంటిల్ March 20th వరకు ఇది రన్ అవ్వబోతుంది. ప్రతిరోజు క్వశ్చన్స్ అట్లీస్ట్ 100 క్వశ్చన్స్ ఒక్కొక్క పర్టికులర్ కాన్సెప్ట్ నుంచి చేయబోతున్నాం. ఓకే బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఓకే రైట్. ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? సో సిమిలర్గా ఇక్కడ నాకు ఇదేం చెప్తుంది? ఇక్కడ నాకు సేమ్ థింగ్ రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ is more compared to the rate of forward reaction. అంటే this is more dominating. అందుకంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్లో నేను రియాక్షన్ మూవ్ అవుతుందని నేను చెప్తున్నాను అనమాట. అంటే ఓవరాల్గా చెప్తున్నాం. సో బ్యాక్వర్డ్ డైరెక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది, ఫార్వర్డ్ డైరెక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది రియాక్షన్, కానీ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే అదే ఎగ్జాక్ట్లీ సుమతి ఇట్ విల్ హ్యాపెన్ ఫ్రమ్ డే ఆఫ్టర్ టుమారో. అంటే
నాట్ టుమారో, రేపు కూడా మీకు సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ చాప్టర్ అయిపోచేయాలి. ఐ హ్యావ్ టు టీచ్ యూ, ఐ హ్యావ్ గివెన్ యూ మై వర్డ్ దట్ విల్ బి డూయింగ్ ఆల్ ద లెక్చర్స్, ఆల్ ద చాప్టర్స్. సో అదొక్కటే లాస్ట్ మిగిలింది, అదొక్కటి మాత్రం అయిపోచేద్దాం, సరే? ఓకేనా? రేపటితో అయిపోచేసిన తర్వాత ఆర్గానిక్ ఒక 3 చాప్టర్స్ మాత్రం ఉంటాయి. ఆ 3 చాప్టర్స్ అప్పుడప్పుడు ఒక మేబీ 4 days 5 days గ్యాప్లో ఒక్కొక్క చాప్టర్ కూడా అది కూడా ఫినిష్ చేద్దాం. ఓకే రైట్? ఏం టాపిక్ సార్ క్వశ్చన్స్ అంటే చందు ఆబ్వియస్లీ విల్ బీ డూయింగ్ ద క్వశ్చన్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు ద ఎవ్రీ సింగిల్ చాప్టర్, అంటే టాప్ మోస్ట్ ప్రయారిటీ టాపిక్స్ విల్ డూ ఇట్. ఓకే రైట్? ఇస్ దిస్ క్లియర్? ఎస్, అమైన్స్ కూడా 3 chapters పెండింగ్. ఒకటి ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ ఈథర్స్, సారీ ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఒకటి, అమైన్స్ అండ్ డైసోనియం సాల్ట్స్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్, అదొకటి పెండింగ్ ఉంది. అండ్ మూడోది ఏంటంటే యూ హ్యావ్ బయోమాలిక్యూల్స్. ఈ 3 మాత్రమే పెండింగ్ ఉంటాయి, మిగతావన్నీ మొత్తం ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ కూడా మొత్తం అయిపోయినట్టే లెక్క రేపటితో. ఓకే, ఎవ్రీ సింగిల్ లెక్చర్స్ వీ హ్యావ్ డన్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ డిస్కస్డ్ బై టుమారో. ఓకే, సో రేపటితో అదంతా ఫినిష్ అయిపోయినట్టే లెక్క. సో ఆ 3 చాప్టర్స్ విల్ డూ ఇట్. ఓకే, నో ఇష్యూ విత్ దట్, పక్కా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేద్దాం అది కూడా, కానీ ఒక 4-5 days గ్యాప్తో. సో ఇది అయిపోతూనే విల్ బీ స్టార్టింగ్ ద క్వశ్చన్స్, డైలీ బేస్డ్ క్వశ్చన్స్ విల్ బీ డూయింగ్ అండ్ taking it up from the next upcoming sessions. Okay, is this clear, understood? So this is about the direction of the reaction. Okay, so this concludes the chemical equilibrium. ఇప్పుడు మనం ఏంటంటే ionic equilibrium గురించి తెలుసుకుందాం, right? So ionic equilibrium basically గా ఏంటంటే most important thing is the acid base theories. Okay sir, recording we complete చేస్తా. Okay, right, fine. Okay, so acid base theories, Naina, I would take up 1 lecture. ఆ ఒక లెక్చర్లో ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయో we will finish that for practical chemistry. So that will not happen immediately. ఓకే, ఈ 10 days అయిపోయిన తర్వాత ఆఫ్టర్ మార్చ్, మార్చ్ 21st తర్వాత తీసుకుంటాను. ఓకే, ప్రాక్టికల్ కెమిస్ట్రీకి సంబంధించిన ఒక లెక్చర్ అయితే పక్కా తీసుకుంటాను, ఎందుకంటే దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ యూ షుడ్ నో. పక్కా, దట్ మీన్స్ రిలేటెడ్ టు ద కలర్, రిలేటెడ్ టు ద anything, which are the reactions that are important, that for sure I'll take it up. Okay, fine. Okay guys, fine. So best important thing ఏంటంటే ఒక ionic equilibrium అంటే డిఫరెంట్ ఏం లేదు. బేసికల్గా ionic equilibrium అంటే ఏంటంటే ఈక్విలిబ్రియం ఇన్వాల్వింగ్ అయాన్స్. ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే ఇట్లా ఒక రియాక్షన్, సో బేసికల్గా ఇదేంటంటే కెమికల్ ఈక్విలిబ్రియం అని చెప్పాం. అలానే ఒకవేళ ఒక లిక్విడ్ కనుక ఇఫ్ ఇట్ ఈస్ ఈక్విలిబ్రియం ఇన్ విత్ ఎ గ్యాస్, దీన్ని ఫిజికల్ ఈక్విలిబ్రియం అని చెప్తాం. సిమిలర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ద అయాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ పర్టికులర్ రియాక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక NaCl తీసుకున్నాను అనుకోండి, దిస్ ఇస్ ఇన్ సాలిడ్ స్టేట్ విత్ వాటర్, దిస్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ Na plus aqueous plus Cl-1 aqueous. Okay, so this is referred to as a chemical equilibrium. I'll just take one thing, sorry, not Na plus, I'll take for example HCl plus water తీసుకున్నాను అనుకోండి. So this will result in the formation of what? H plus H3O plus Cl-1. సో ఇటువంటి ఈక్విలిబ్రియంని మనం అయానిక్ ఈక్విలిబ్రియం అని పిలుస్తాం. బేసికల్గా దీంట్లో కూడా ఏవైతే ఇక్కడ కండిషన్స్ వర్తిస్తాయో ఇక్కడ కూడా ఆ కండిషన్స్ వర్తిస్తాయి. సో ఇక్కడ కూడా కండిషన్స్ ఏంటంటే సేమ్ థింగ్, కాన్సన్ట్రేషన్ అంటే నెంబర్ ఆఫ్ అయాన్స్. బేసికల్గా కొంత సమయం తర్వాత ఈక్విలిబ్రియం అటైన్ అయిపోయింది అంటే దాని అర్థం ఏంటంటే ఆ పర్టికులర్ సొల్యూషన్, దేంట్లోకైతే నేను HCl యాడ్ చేస్తానో ఈ పర్టికులర్ కంటైనర్ ఉంటుంది కదా, ఈ కంటైనర్లో నాకు నంబర్ ఆఫ్ అయాన్స్ అనేది కాన్స్టెంట్ అయిపోతాయి, ఇంకా మారవు అనమాట. ఒక్కసారి ఈక్విలిబ్రియం రీచ్ అయ్యింది అని నేను చెప్తున్నానంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్ కావచ్చు, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ కావచ్చు కాన్స్టెంట్గా ఉంటాయి. అంటే నంబర్ ఆఫ్ అయాన్స్ అనేది ఇక్కడ కాన్స్టెంట్ అయిపోతాయి. అర్థమవుతుందా? దట్ ఈస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఈ పర్టికులర్ కండిషన్లో మనకు ఎన్ని HCl మాలిక్యూల్స్ అయితే ఇలా అయనైజ్ అవుతాయో దాన్ని మనం సాల్యుబిలిటీ ఆఫ్ HCl అని పిలుస్తాం. దాని గురించి ఇంకా నేను డిస్కస్ చేస్తాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, హాయ్ ఐశ్వర్య సార్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో మెటల్ కార్బనైల్ కాంపౌండ్స్ టాపిక్ చెప్పలేదు. సో ఇట్ ఈస్ అబౌట్ ద స్టెబిలిటీ ఆఫ్ దోస్ కాంపౌండ్స్ ఐశ్వర్య. Once go through it, okay, I don't think you will face any difficulty in understanding the carbonyl compounds. That is the reason I didn't spend too much of time there. Okay, ఏదైతే mandatoryగా if you just go through it, obviously you will understand that. అందుకనే I didn't
take it up. I have only taken related to the structure, hybridization, shape. Okay, నీకు అర్థం కాలేదని if you tell me in the form of comments, లేదంటే if you can ask me ఫర్దర్ అప్కమింగ్ సెషన్స్లో ఒకసారి చదివిన తర్వాత నాకు అర్థం కాలేదు సార్ అని అంటే ఖచ్చితంగా అది కూడా నేను తీసుకుంటాను. ఒక 10-20 minutes దానికోసమే కేటాయించి ఖచ్చితంగా తీసుకుంటాను. ఓకే, క్లియర్? రైట్. లేదు లోకేష్, యట్ టు హ్యావ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. సార్ అలా H2O అండ్ HCl కలిపితే లేదు నాని, బేసికల్గా దిస్ ఇస్ ఏ డైల్యూషన్. ఇలా డైల్యూషన్ చేసినప్పుడు మనకేమవుతుంది, హీట్ అనేది రిలీజ్ అవుతుంది అంతే, ఇట్ బికమ్స్ హాట్. ఓకే, సో బేసికల్గా దిస్ ఇస్ డైల్యూషన్. డైల్యూషన్ అనేది బేసికల్గా దిస్ ఇస్ అన్ ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. ఓకే, రైట్. సో యాసిడ్ బేస్ థియరీస్ గురించి మాట్లాడదాం. అంటే మనకు ఒక పర్టికులర్ సబ్స్టెన్స్ యాసిడ్ అని చెప్పడానికి ఏంటంటే ఎన్నో థియరీస్ వచ్చాయి. స్టార్టింగ్ విత్ ద అరీనియస్ థియరీ. ఏంటిది? స్టార్టింగ్ విత్ అరీనియస్ థియరీ. అంటే ఈ థియరీ ఏం చెప్తుందంటే ఒక సబ్స్టెన్స్ని నేను యాసిడ్ అని పిలవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది ఈ సబ్స్టెన్స్, ఈ HX అనే సబ్స్టెన్స్ నేను యాసిడ్ అని పిలవాలి అని అంటే నేను కనుక ఈ HX అని తీసుకెళ్ళి వాటర్లోకి యాడ్ చేశాను అనుకోండి. వాట్ ఈస్ ఇట్? ఇఫ్ ఐఎమ్ యాడింగ్ దిస్ ఇన్ టు వాటర్ అండ్ ఇఫ్ దిస్ ఈస్ ప్రొడ్యూసింగ్ H+ ions ఇన్ దిస్ పర్టికులర్ సొల్యూషన్, అప్పుడు నేను ఏం చెప్పచ్చు అంటే ఈ పర్టికులర్ సబ్స్టెన్స్ని యాసిడ్ అని పిలవచ్చు. ఏంటది? దిస్ సబ్స్టెన్స్ ఇస్ నోన్ యాజ్ అన్ యాసిడ్. ఎప్పుడు దీన్ని వాటర్లోకి యాడ్ చేసినప్పుడు ఇది H+ ions కానీ ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు దీన్ని నేను అరీనియస్ యాసిడ్ అనే పేరుతో పిలవచ్చు అనమాట. అండర్స్టూడ్? సార్ నేను తెలుగు మీడియం. ఎస్, ప్లీజ్ టెల్ మీ లోకేష్ ఎంతవరకు ఎక్కువగా తెలుగులోనే మాట్లాడతాను, కానీ కొన్నిసార్లు ఏంటంటే నాకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఐ అపోలజైజ్ ఫర్ దట్. ఎప్పుడైనా అర్థం కాకపోతే యూ క్యాన్ టెల్ మీ, ఫర్ ష్యూర్ ఐ విల్ కరెక్ట్ ఇట్. ఓకే సార్, స్ట్రాంగ్ అండ్ వీక్ యాసిడ్స్ అండ్ బేసెస్ గుర్తుపెట్టుకోవడానికి ఏదైనా ట్రిక్ చెప్పండి సార్. ఇట్ ఈస్ వెరీ సింపుల్ నైనా, ఫర్ ష్యూర్. బేసికల్గా ఒక పర్టికులర్ యాసిడ్ ఇస్ యాసిడిక్ ఆర్ బేసిక్ అది మనం చెప్పాలి అంటే బేసికలీ ఇట్ ఈస్, ఒక రకంగా చెప్పాలంటే ఆల్ ద మినరల్ యాసిడ్స్ ఆర్ స్ట్రాంగ్ యాసిడ్స్. ఒక రకంగా ఇన్ఆర్గానిక్ యాసిడ్స్ ఉంటాయి కదా, చాలా వరకు ఎన్నో స్ట్రాంగ్ యాసిడ్స్ ఉంటాయి. అలా అని అన్నీ చెప్పట్లేదు, బికాస్ ఫాస్ఫరిక్ యాసిడ్స్ ఆర్ వీక్ యాసిడ్స్. యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ ఆర్ వీక్ యాసిడ్స్. ఓకే, సో దిస్ ఇస్ ఒక హైడ్రైడ్స్ HX అనే ఒక ఒక రకంగా ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ మీ విచ్ ఈస్ వీక్ విచ్ ఈస్ స్ట్రాంగ్, ఒక రకంగా 7A గ్రూప్ హైడ్రైడ్స్ ఆర్ స్ట్రాంగ్ యాసిడ్స్. అది హైడ్రైడ్స్ అంటే HCl, HBr, HI ఇవన్నీ కూడా స్ట్రాంగ్ యాసిడ్స్. అలానే ఆక్సో యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్ అంటే దాంట్లో కూడా H2SO4 ఇస్ అ స్ట్రాంగ్ యాసిడ్. అలానే ఓలియం H2S2O7 ఇస్ అ స్ట్రాంగ్ యాసిడ్. సో అండ్ ఇంకొకటి చెప్తున్నా, సాల్ట్స్ విషయానికి వస్తే మోస్ట్ ఆఫ్ ద ఆల్ ద సాల్ట్స్, ఒక రకంగా చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ద సాల్ట్స్ ఆర్ గుడ్ ఎలక్ట్రోలైట్స్. అంటే దే అయోనైజ్ అనమాట, ఒక రకంగా దే అయోనైజ్. ఓకే, విల్ డిస్కస్ అబౌట్ దట్. సో బేసికల్గా నేచర్ ఆఫ్ ద సొల్యూషన్ అవన్నీ డిస్కస్ చేద్దాం జస్ట్ ఇన్ ఫ్యూ మోర్ మినిట్స్. జస్ట్ లెట్స్ ఫినిష్ దిస్, దెన్ విల్ డిస్కస్ అబౌట్ దట్. సో ఒక పర్టికులర్ యాసిడ్ని మనం స్ట్రాంగ్ యాసిడ్ అని పిలవాలి అని అంటే దానికి ఉన్న కండిషన్ ఏంటంటే అయనైజేషన్. అయనైజేషన్ దేన్ని ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ని మనం ఆల్ఫా అని పిలుస్తాం. సో ఆ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ కనుక ఇఫ్ ఇట్ ఈస్ వెరీ హై, అప్పుడు మనం దాన్ని స్ట్రాంగ్ యాసిడ్గా పరిగణించవచ్చు, లేదంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్గా దాన్ని పరిగణించవచ్చు అనమాట. అది నేను చెప్తాను ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది కూడా. జస్ట్ గివ్ మీ సమ్ టైమ్ నైనా, ఐ విల్ గివ్ యూ ద క్లారిటీ. ఓకే, భాయ్ భాస్కర్, సమ్ డే వీ మీట్ నా, ఫర్ ష్యూర్ విల్ యాక్చువల్లీ డిస్కస్ భాస్కర్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? దీన్ని అరీనియస్ యాసిడ్గా పరిగణిస్తాం. అలానే ఒకవేళ దెన్ దిస్ ఈస్ నోన్ యాజ్ అన్ యాసిడ్ అనమాట. ఓకే, ఒకవేళ నేను ఇంకో సబ్స్టెన్స్ తీసుకున్నాను అనుకో, లెట్స్ సే దిస్ ఇస్ BOH. సో ఈ సబ్స్టెన్స్ కనుక వాటర్లోకి యాడ్ చేశాను అనుకోండి. సో లెట్స్ సే ఐ హ్యావ్ యాడెడ్ దిస్ ఇన్ టు వాటర్. దీన్ని వాటర్లోకి యాడ్ చేస్తే నాకు ఇక్కడ ఏమొస్తుంది, ఒకవేళ నాకు OH- ions రిలీజ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు నేను ఈ పర్టికులర్ సబ్స్టెన్స్ని బేస్ అని పరిగణిస్తాను అనమాట. దిస్ పర్టికులర్ సబ్స్టెన్స్ క్యాన్ బి కాల్డ్ యాజ్ ఏ అరీనియస్ బేస్. So the substance that produces H+ ions in water is known as an acid. The substance that produces OH- ions in a particular in a solvent is known as a base. So this is how Arrhenius acids and base theory was explained anamata. And for example, I can take so many examples like HCl తీసుకోవచ్చు, H2SO4, HBr, HI, ఇవన్నీ యాసిడ్స్. సిమిలర్లీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ NaOH కావచ్చు, అలానే KOH కావచ్చు,
అలానే MgOH ట్వైస్ కావచ్చు, ఇవన్నీ ఆల్కలీస్, CaOH ట్వైస్ కావచ్చు, ఇవన్నీ ఆల్ ఆఫ్ దిస్ వెన్ దే ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ దే ప్రొడ్యూసెస్ OH మైనస్ అయాన్స్. అందుకనే వీటిని అరీనియస్ యాసిడ్స్ అండ్ బేసెస్ అని మనం పిలుస్తాం అన్నమాట. ఓకే రైట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ అబౌట్ ద Bronsted-Lowry's acid base theory. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. దట్ ఈస్ Bronsted acid base theory. ఇది చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను, ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి. యాసిడ్ బేస్ థియరీ. ఓకే, సో ఈ థియరీ ఏం చెప్తుందంటే ఒక సబ్స్టెన్స్ నేను యాసిడ్ లేదా ఒక సబ్స్టెన్స్ని బేస్ అని నేను ఎలా పిలుస్తానో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను HCl తీసుకున్నాను. ఈ HClని తీసుకెళ్ళి వాటర్లోకి యాడ్ చేసినప్పుడు ఇక్కడ నాకేం ఫామ్ అవుతుందంటే ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ H3O++ Cl- అయితే నాకు ఇక్కడ ఫామ్ అవుతుంది. సో దిస్ ఇస్ ఫామ్. అంటే ఈ పర్టికులర్ రియాక్షన్ మనం కానీ గమనించినట్లయితే ఈ HClని నేను ఏం చేస్తానంటే యాసిడ్ అని చెప్తాను, అలానే ఈ వాటర్ని బేస్ అని చెప్తాను. విత్ రెస్పెక్ట్ టు HCl ఇది బేస్ లాగా బిహేవ్ చేస్తుంది అని వీళ్ళు చెప్తారు. అంటే ఇదేమో బ్రాన్స్టెడ్ యాసిడ్, బ్రాన్స్టెడ్ బేస్ అని పిలుస్తాను. సార్ ఎలా చెప్తారు సార్ HCl అనేది యాసిడ్ యాజ్ పర్ ద బ్రాన్స్టెడ్ యాసిడ్ బేస్ థియరీ అంటే ఈ థియరీ ఏం చెప్తుందంటే సార్ అరీనియస్ లిమిటేషన్స్ ఉంటే ఏమో కదా సార్ NH3 కోసం. ఎస్, దెర్ ఆర్ లిమిటేషన్స్. ఓకే, బేసికల్గా అవి ఏంటంటే మనకేంటంటే ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఎనీ గ్యాషియస్ సబ్స్టెన్సెస్ obviously they cannot be called as Lewis acids. Okay, so is this clear? Any more questions here? Okay, so ikkada chudandi ippudu ee particular substance nenu em chestanu, so ee rendu react ayinappudu ikkada naaku ee HCl undi anukondi. Okay, let's say I have this HCl. So ippudu HCl కాస్త ఎలా మారిపోయింది, Cl- గా మారిపోయింది. అంటే can I say HCl has acted as a proton donor? ఇది ప్రోటాన్ డోనార్ అని చెప్పచ్చా? దట్ మీన్స్ ఇట్ హ్యాస్ డొనేటెడ్ ఇట్స్ ప్రోటాన్, అంతే కదా. ఇట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ప్రోటాన్, ఇట్స్ ఎ ప్రోటాన్ డోనార్. సో దాట్ ఓకే, దీన్ని మనం ఏమని పిలుస్తామంటే వి కాల్ దిస్ యాజ్ ఏ బ్రాన్స్టెడ్ యాసిడ్. సో దిస్ ఈస్ నోన్ యాజ్ వాట్? బ్రాన్స్టెడ్ యాసిడ్. దీన్ని మనం బ్రాన్స్టెడ్ యాసిడ్గా పరిగణిస్తాం. ఓకే, సిమిలర్గా వాటర్ని తీసుకున్నట్లయితే సో వాటర్ ఇస్ యాక్సెప్టింగ్ ద H+, అంటే దిస్ ఈస్ నోన్ యాజ్ ఎ ప్రోటాన్ యాక్సెప్టర్. అవునా, ప్రోటాన్ యాక్సెప్టర్. సో ప్రోటాన్ యాక్సెప్టర్ ఈస్ రిగార్డెడ్ యాజ్ ద బ్రాన్స్టెడ్ బేస్ అన్నమాట. సో చూడండి మీరు ఇక్కడ వాట్స్ హ్యాపెనింగ్ టు H3O, ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ద ప్రోటాన్ అండ్ ఇట్ ఈస్ బికమింగ్ H3O+. సో అందుకని దీన్ని మనం బ్రాన్స్టెడ్ బేస్గా పరిగణించవచ్చు. వాట్ ఈస్ దిస్ నోన్ యాజ్? బ్రాన్స్టెడ్ బేస్గా దీన్ని మనం పరిగణించవచ్చు అనమాట. అండర్స్టూడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే యాసిడ్ ఎప్పుడైతే ఒక ప్రోటాన్ని డొనేట్ చేస్తుందో ఇట్ ఫార్మ్స్ ఏ కాంజుగేట్ బేస్. దీన్ని ఏమని పిలుస్తాం? దీన్ని కాంజుగేట్ బేస్ అని పిలుస్తాం. దిస్ ఇస్ నోన్ యాజ్ కాంజుగేట్ బేస్ అనమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? అలానే సిమిలర్గా ఒక బేస్ గనక H+ని యాక్సెప్ట్ చేసింది అనుకోండి, ప్రోటాన్ని యాక్సెప్ట్ చేసింది అనుకోండి, ఇట్ ఫార్మ్స్ ఏ కాంజుగేట్ యాసిడ్ అనమాట. వేర్ దిస్ ఈస్ నోన్ యాజ్ ఏ కాంజుగేట్ యాసిడ్. This is known as a conjugate acid. Understood? Is this clear? Any more questions still here? So basically, proton donor is regarded as a Bronsted acid. Proton acceptor is regarded as a Bronsted base anamata. Okay, so this is the condition for Bronsted acid and Bronsted base. So proton acceptor, ee Bronsted acid will form conjugate base. Alane Bronsted base will form conjugate acid anamata. Understood? And ఈ రెండు pairs ఏమని పిలుస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ HCl and Cl-, this are known as conjugate acid base pairs అని పిలుస్తాం. ఓకే, అలానే సిమిలర్గా యూ కెన్ రైట్ దిస్ H2O and H3O+. H3O+ are regarded as the conjugate acid base pairs అన్నమాట.
ఓకే, ఇక్కడ నాకు వచ్చిన ఒక క్వశ్చన్ ఏంటంటే యూ హ్యావ్ టు అబ్జర్వ్ సంథింగ్ హియర్. ఒక కాంజిగేట్ యాసిడ్ బేస్డ్ పేర్ని మీరు బాగా, సార్ H2O ఇస్ ఆంఫోట్రిక్ ఇన్ నేచర్, ఎస్ అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ ఆంఫోట్రిక్ ఇన్ నేచర్, ఎందుకంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ యాసిడ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ బేస్. సో ఇప్పుడు మనం ఫస్ట్ దేని గురించి మాట్లాడుతున్నామంటే ఈ కాంజిగేట్ యాసిడ్ బేస్ పేర్స్ ఉన్నాయి కదా. సో దిస్ ఇస్ ఎ కాంజిగేట్ యాసిడ్ బేస్ పేర్, దిస్ ఇస్ ఎ కాంజిగేట్ యాసిడ్ బేస్ పేర్. ఓకే, మీరు ఈ రెండింటిని బాగా అబ్జర్వ్ చేసినట్లయితే రిమెంబర్ సంథింగ్. ఒక యాసిడ్ అనుకోండి, లెట్స్ సే దేర్ ఇస్ అన్ యాసిడ్. సో ఒక యాసిడ్ ఉందనుకోండి, సో యాసిడ్ ఏం చేస్తుంది, ఇట్ ఫార్మ్స్ ఏ కాంజుగేట్ బేస్. సో సారీ, యాసిడ్ విల్ ఫార్మ్ కాంజుగేట్ బేస్ అనమాట. అలానే బేస్ విల్ ఫార్మ్ ఇట్స్ కాంజుగేట్ యాసిడ్. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ యూ అబ్జర్వ్ సంథింగ్, వీటి మధ్య డిఫరెన్స్ ఏముంటుంది అంటే ఆల్వేస్ దే డిఫర్ బై H+ అయాన్. చూడండి కావాలంటే దే డిఫర్ బై H+ అయాన్. మీరు బాగా గమనించండి. ఇప్పుడు దీని యాసిడ్ బేస్ పేరు అన్నాను, HCl అండ్ Cl మైనస్. సో ఆబ్వియస్గా వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఒక H+ అయాన్. అలానే H2Oకి H3O+కి వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఒక H+ అయాన్. సో అందుకనే వీటిని కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్స్గా మనం పరిగణిస్తాం అన్నమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? రైట్. సో ఇప్పుడు ఒక చిన్న విషయం అడుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్, సమ్వన్ ఈజ్ ఆస్కింగ్ యూ వాట్ ఈస్ ద కాంజుగేట్ బేస్ ఆఫ్ వాటర్. క్వశ్చన్ ఏంటి, కాంజుగేట్ బేస్ ఆఫ్ వాటర్. సో కాంజుగేట్ బేస్ అనేది ఫామ్ అవ్వాలనంటే దాని అర్థం ఏంటి, అది ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది, యాసిడ్ నుంచే ఫామ్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి, ఎప్పుడన్నా ఎవరన్నా ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగితే ఎలా అప్రోచ్ చేయాలి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు చెప్పాను, కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్స్ ఎప్పుడూ కూడా దే డిఫర్ బై H+ అయాన్స్. అంటే ఒకవేళ మీకు ఒక క్వశ్చన్లో కాంజుగేట్ బేస్ ఆఫ్ వాటర్ అని ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఆ వాటర్కి అండ్ కాంజుగేట్ బేస్కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఒక H+ అయాన్ మాత్రమే ఉండాలి. అంటే అది కాకుండా ఇంకేదన్నా 2 H+ లేదా 3 H+ అయాన్స్ ఉంటే దట్ ఈస్ నాట్ యువర్ ఆన్సర్. బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఈ H2O యొక్క కాంజుగేట్ బేస్ అంటే వాటి మధ్య డిఫరెన్స్ ఒక H+ అయాన్ మాత్రమే రావాలి. అండ్ ఇక్కడ కాంజుగేట్ బేస్ ఆఫ్ వాటర్ అని అడిగారు. మనకు కాంజుగేట్ బేస్ అనేది ఫామ్ అవ్వాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాంజుగేట్ బేస్ అనేది ఫామ్ అవ్వాలి అని అంటే దిస్ ఇస్ ఫార్మ్డ్ ఫ్రమ్ అన్ యాసిడ్, అంతే కదా. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ వాటర్ అనేది యాసిడ్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి నాకు ఇది కాంజుగేట్ బేస్ని ఫామ్ చేస్తుంది, అది దీని అర్థం. సో ఇప్పుడు ఇది యాసిడ్గా యాక్ట్ చేస్తుంది అంటే, వాటర్ యాసిడ్గా యాక్ట్ చేస్తుంది అంటే దాని అర్థం ఏంటి, వాటర్ ఇస్ వాట్, ఇక్కడ యాసిడ్ అంటే ఏంటి, ప్రోటాన్ డోనార్ ఇస్ అన్ యాసిడ్. అంటే ఇది ఒక H+ అయాన్ని డొనేట్ చేస్తే అక్కడ నాకు ఏం ఫామ్ చేస్తుంది, ఖచ్చితంగా OH-1 అయాన్ని ఫామ్ చేస్తుంది. అంటే అందుకే కాంజుగేట్ బేస్ ఆఫ్ వాటర్ ఇస్ నథింగ్ బట్ OH-1 అయాన్గా పరిగణిస్తాం. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, ఒకవేళ సేమ్ క్వశ్చన్, ఒకవేళ ద క్వశ్చన్ ఇస్ కాంజుగేట్ యాసిడ్ ఆఫ్ వాటర్ అని అడిగారు అనుకోండి, వాట్ ఈస్ ద క్వశ్చన్, కాంజుగేట్ యాసిడ్ ఆఫ్ వాటర్. అంటే దీని అర్థం ఏంటి, కాంజుగేట్ యాసిడ్స్ అక్కడ ఎక్కడి నుంచి ఫామ్ అవుతాయి, బేస్ నుంచి కాంజుగేట్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అంటే నాకు దీని అర్థం ఏంటి, ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఒక కాంజుగేట్ యాసిడ్ అనేది నాకు ఇక్కడ ఫామ్ అవ్వాలి అని అంటే ఇట్ మస్ట్ ఫామ్ ఫ్రమ్ ద బేస్. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ మై బేసిస్ అంటే దాని అర్థం ఏంటి, నాకు ఇక్కడ వాటర్ అనేది నాకు బేస్గా యాక్ట్ చేస్తుందని దాని అర్థం. సో దిస్ ఈజ్ మై బేసిక్, సారీ 1 minute, ఈ కాంజుగేట్ యాసిడ్ అనేది ఎప్పుడు కూడా బేస్ నుంచి ఫామ్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ వాటర్ అనేది నాకు ఇక్కడ బేస్గా యాక్ట్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఏ బేస్? సో బేస్ ఎప్పుడు ప్రోటాన్ యాక్సెప్టర్. సో ప్రోటాన్ని యాక్సెప్ట్ చేసి నాకు ఇక్కడ కాంజుగేట్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ మై కాంజుగేట్ యాసిడ్ అని ఓకే అక్కడ రాశాను కదా. ఓకే, సో దిస్ ఇస్ మై కాంజుగేట్ యాసిడ్. సో కాంజుగేట్ యాసిడ్ ఇస్ ఫ్రమ్ ఏ బేస్. సో ఇది బేస్ అంటే ఇట్ యాక్సెప్ట్స్ ద ప్రోటాన్ యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ నాకు ఏం ఫామ్ అవుతుంది, ఆబ్వియస్గా ఇట్ విల్ ఫామ్ H3O+. అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దట్ ఇక్కడ నా కాంజుగేట్ బేస్, దట్ మీన్స్ నా కాంజుగేట్ యాసిడ్ ఏంటి ఇక్కడ, వాట్ ఈస్ మై కాంజుగేట్ యాసిడ్, దిస్ ఈస్ నథింగ్ బట్ H3O+. Understood? Any more questions still here? Is there anything you do not understand here? Is this clear? Right? Any more questions? Okay, so can you write me what is the conjugate acid of NH3 రాయగలరా? What is the conjugate acid of NH3?
what is the conjugate acid of NH3? అలానే what is the conjugate base of HCl? Conjugate base of HCl రాయగలరా? So what is the conjugate acid of NH3? సో NH3 కాంజుగేట్ యాసిడ్ అంటే దాని అర్థం ఏంటి? నాకు ఫస్ట్ కాంజుగేట్ యాసిడ్ ఏంటో కనుక్కోమన్నారు. నాకు తెలిసిన విషయం ఏంటంటే కాంజుగేట్ యాసిడ్ ఎప్పుడు కూడా ఒక బేస్ నుంచి ఫామ్ చేస్తుంది. అంటే బేస్ అంటే ఇక్కడ నా NH3 అనేది బేస్. ఇప్పుడు నా NH3 అనేది బేస్, ఇది కాంజుగేట్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది అంటే దాని అర్థం ఏంటి? ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ద ప్రోటాన్. అంటే ఇక్కడ నాకు NH4+ ఇస్ మై కాంజుగేట్ యాసిడ్. అలానే ఇదే లాజిక్తో ఇక్కడ చూడండి. సో ఇక్కడ కాంజుగేట్ బేస్ ఆఫ్ HCl అడుగుతున్నారు. అంటే నాకు కాంజుగేట్ బేస్ అనేది ఫామ్ అవ్వాలని అంటే ఇది ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది? ఖచ్చితంగా ఒక యాసిడ్ నుంచి ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ నా HCl అనేది యాసిడ్ లాగా యాక్ట్ చేస్తుంది. వాట్ ఈస్ అన్ యాసిడ్? బ్రాన్స్టెడ్ యాసిడ్. ప్రోటాన్ డోనార్ ఇస్ అన్ యాసిడ్. మళ్ళీ చెప్తాను షూర్గా. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ నాకు Cl-1 ఇస్ మై కాంజుగేట్ బేస్ అని దీని అర్థం. అండర్స్టూడ్ విన్నీ? నీకు అర్థమైందా? Did you understand, Vinny? Okay, clear for me. Awesome, sure. Bhaskar, అర్థమైందా? Or else you want me to re-explain it again? So మళ్ళీ చెప్తాను విను ఇంకొకసారి ఇక్కడ. I'll tell you one more time here. సో ఒకటేంటంటే కాంజుగేట్ యాసిడ్ బేస్ ఎప్పుడు కూడా ఒక H+ అయాన్స్తో మాత్రమే డిఫరెన్షియేట్ అవ్వబడతాయి. సో ఇప్పుడు నేను సమ్వన్ ఇస్ ఆస్కింగ్ యూ వాట్, ఒక కాంజుగేట్ బేస్ అనేది ఎప్పుడు కూడా ఒక యాసిడ్ నుంచి ఫామ్ అవుతుంది. అలానే ఒక కాంజుగేట్ యాసిడ్ అనేది ఎప్పుడు కూడా ఒక బేస్ నుంచి ఫామ్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో దట్ మీన్స్ హియర్, ఓకే, దట్ మీన్స్ సో కాంజుగేట్ బేస్ యాసిడ్, కాంజుగేట్ బేస్ అనేది యాసిడ్ నుంచి ఫామ్ అవుతుంది. అంటే కాంజుగేట్ బేస్ ఆఫ్ వాటర్ అని అడిగారు. అంటే దాని అర్థం ఏంటి? నాకు కాంజుగేట్ బేస్ ఎప్పుడు వాటర్ యాసిడ్ నుంచే ఫామ్ అవుతుంది. అంటే వాటర్ అనేది నాకు ఇక్కడ యాసిడ్ లాగా యాక్ట్ చేస్తుంది దాని అర్థం. సో ఇప్పుడు వాటర్ యాసిడ్ లాగా యాక్ట్ చేస్తే ఇట్ ఈస్ వాట్? ప్రోటాన్ డోనార్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇఫ్ ఇట్ డొనేట్స్ ప్రోటాన్, OH- ఇస్ మై కాంజుగేట్ బేస్. అలానే ఒకవేళ సమ్మన్ ఈస్ ఆస్కింగ్ యూ కాంజుగేట్ యాసిడ్ ఆఫ్ వాటర్ అంటే కాంజుగేట్ యాసిడ్ ఆఫ్ వాటర్ అంటే కాంజుగేట్ యాసిడ్ ఎలా ఫామ్ అవుతుంది? ఒక బేస్ నుంచి ఫామ్ అవుతుంది. అంటే వాటర్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ బేస్ హియర్. సో బేస్ యొక్క ఫంక్షన్ ఏంటి? ప్రోటాన్ యాక్సెప్టర్. సో ఇది ప్రోటాన్ యాక్సెప్ట్ చేస్తే H3O+ ఇస్ బికమ్స్ మై కాంజుగేట్ యాసిడ్ అనమాట. అండర్స్టూడ్? దిస్ ఇస్ క్లియర్? ఎనీ మోర్ డౌట్ స్టిల్ హియర్? ఇస్ దిస్ క్లియర్? రైట్. సో నా వన్ మోర్ కాన్సెప్ట్, ఒక చిన్న కాన్సెప్ట్ ఐ హ్యావ్ టు టెల్ యూ హియర్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఇదేంటంటే గుర్తుపెట్టుకోండి, ఇది దిస్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. నాకు ఒక చిన్న విషయం చెప్పండి. అసిడిక్ నేచర్, ఓకే, HI, HBr, HCl అండ్ HF అసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? లెఫ్ట్ టు రైట్ మీరే చెప్పండి. దీని గురించి మనం చదువుకున్నాం కూడా, హైడ్రైట్స్ ఆఫ్ హాలోజన్స్. సో వీటి యొక్క అసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? వాట్ హ్యాపన్స్ టు ఇట్స్ అసిడిక్ నేచర్? ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్? ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్? మీరే చెప్పండి. ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఒక్కరు చెప్పండి, ఎవరైనా ఒక్కరు ఆన్సర్ చేయండి దీన్ని. ఐ వుడ్ లవ్ టు సీ అన్ ఆన్సర్. సో ఇంక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అయ్యి తీరుతుంది ఇక్కడ. సో బేసికల్గా ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? యాసిడిక్ నేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే ఎలా చెప్పాను ఇక్కడ అసిడిక్ నేచర్ డిక్రీజ్ అవుతుందని? ఎందుకంటే ఇక్కడ నాకు బాండ్ లెంత్ అనేది ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. నాకు తెలిసిన విషయం ఏంటంటే బాండ్ లెంత్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద బాండ్ ఎనర్జీ. సో బాండ్ ఎనర్జీ ఇంక్రీజ్ అయిపోతుంది. బాండ్ లెంత్ డిక్రీజ్ అవుతుందంటే బాండ్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బాండ్ ఎనర్జీ ఇంక్రీజ్ అయింది అనుకోండి, అసిడిక్ నేచర్ డిక్రీజెస్. నాకు ఎందుకంటే ఈ పర్టికులర్ కేసులో అక్రాస్ ద గ్రూప్, ఒక గ్రూప్లో మాత్రం నేను ఎప్పుడు బాండ్ ఎనర్జీని బేస్ చేసుకొని చెప్తాను. సో యాసిడిక్ నేచర్ ఏదైతే ఉందో దిస్ విల్ బీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద బాండ్ ఎనర్జీ. సో బాండ్ ఎనర్జీ కానీ ఎక్కువ ఉన్నట్లయితే యాసిడిక్ నేచర్ తక్కువ ఉంటుంది. సో బాండ్ ఎనర్జీ దీనికి ఎక్కువ, దీనికి తక్కువ ఉంటుంది. దీనికి తక్కువ బాండ్ ఎనర్జీ ఎందుకు? సెంట్రల్ ఆటమ్ పెద్దదిగా ఉంటుంది కాబట్టి నాకు ఈ బాండ్ ఈజీగా బ్రేక్ అయిపోతుంది, ఎందుకంటే బాండ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. సో హియర్ దేర్ హ్యాస్ మోర్ బాండ్ లెంత్, lesser bond energy, more acidic nature. So it is very clear that HI is more acidic compared to HBr. This is greater than HF. Okay, this is very much clear. So ఇది మన యాసిడ్ కదా HI. అంటే ఇప్పుడు ఈ HI కనుక if it is added with water, సో ఇక్కడ నాకు ఇది ఏం ఫామ్ చేస్తుంది? it will form H3O++ I-. అంతేనా? అంతే కదా? This is the reaction. సో అలానే ఫర్ ఎగ్జాంపుల్ if I am writing HF plus H2O, this will form H3O++ F-1. అంతే కదా? కరెక్ట్? దిస్ ఇస్ రైట్. ఓకే,
Is this clear? And విన్నీగా ఇస్ దిస్ క్లియర్? రైట్. సో ఇప్పుడు ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఇది నా యాసిడ్ కదా, ఇది నా బ్రాన్స్టెడ్ యాసిడ్, ఇది నా బ్రాన్స్టెడ్ బేస్. ఎందుకు? బ్రాన్స్టెడ్ యాసిడ్ ఇస్ ఫార్మింగ్ I minus, this is my conjugate. ఇది నా, so 1 minute, let me write. సో ఇది నా యాసిడ్ అనుకోండి, దిస్ బికమ్స్ మై కాంజుగేట్ బేస్. అలానే ఇది నా బేస్ అనుకోండి, దిస్ బికమ్స్ మై కాంజుగేట్ యాసిడ్. అంతే కదా? ఆబ్వియస్లీ కరెక్ట్. ఇస్ దిస్ కరెక్ట్ ఆర్ రాంగ్? అబ్సల్యూట్లీ కరెక్ట్. అంతే కదా? మరి ఇక్కడ సిమిలర్లీ, ఇఫ్ దిస్ ఈజ్ మై యాసిడ్, దిస్ బికమ్స్ మై కాంజుగేట్ బేస్. ఇఫ్ దిస్ ఈజ్ మై, ఇప్పుడు ఇది నా బేస్, ఇది నా కాంజుగేట్ యాసిడ్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు హెచ్ఎఫ్లో హెచ్ఏలో ఏది ఎక్కువ అసిడిక్? ఐఎమ్ 100% షూర్ దట్ హెచ్ఐ ఈజ్ మోర్ అసిడిక్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద హెచ్ఎఫ్. అవునా? పర్ఫెక్టా? కరెక్టే కదా? ఓకే. సో దిస్ ఇస్ క్లియర్. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, అవుట్ ఆఫ్ ద ఎఫ్ మైనస్ Cl minus 1, Br minus 1, I minus 1. So ఈ నాలుగుట్లో which is a strong base? ఇది క్వశ్చన్. Which is a strong base? ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలి అని అంటే ఈ ఈక్వేషన్ యొక్క సిగ్నిఫికెన్స్ మీకు తెలియాలి. Hi plus H2O forming H3O plus I minus 1. అలానే HF plus H2O will form H3O plus F minus 1. సో ఒక చిన్న స్టేట్మెంట్ చెప్తాను, ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇదేంటంటే, గుర్తుపెట్టుకోండి, స్ట్రాంగ్ యాసిడ్స్ will produce weak conjugate base. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ వన్ స్టేట్మెంట్. అండ్ అలానే ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే, స్ట్రాంగ్ బేస్ విల్ ప్రొడ్యూస్ వీక్ కాంజుగేట్ యాసిడ్స్. అంటే ఇక్కడ ఒకటి చూడండి, యాసిడ్స్ గురించి మాట్లాడుతున్నాం. సో హెచ్ఐ స్ట్రాంగరా, హెచ్ఎఫ్ స్ట్రాంగరా? మనకు తెలిసిన విషయం ఏంటంటే, హెచ్ఐ ఈజ్ ఎ స్ట్రాంగర్ యాసిడ్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద హెచ్ఎఫ్. అంటే దీని ప్రకారం చూసినట్లయితే స్ట్రాంగ్ యాసిడ్ విల్ ప్రొడ్యూస్ ఏ వీక్ బేస్. అంతే కదా? దిస్ విల్ ప్రొడ్యూస్ ఏ వీక్ బేస్. దిస్ ఈస్ ఎ స్ట్రాంగ్ యాసిడ్. సో స్ట్రాంగ్ యాసిడ్ ఎప్పుడు కూడా వీక్ బేస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో హెచ్ఐ ఈస్ ప్రొడ్యూసింగ్ ఏ వీక్ బేస్. సో ద స్ట్రాంగ్ యాసిడ్ విల్ ప్రొడ్యూస్ ఏ వీక్ బేస్. అండ్ దీనికంటే ఇప్పుడు ఈ రెండిట్లో ఏది తక్కువ స్ట్రాంగ్? ఇది తక్కువ స్ట్రాంగర్. ఇది స్ట్రాంగ్, దీనికంటే తక్కువ స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి దిస్ ఇస్ ఎ వీకర్ యాసిడ్ దాన్ దిస్. అంటే దిస్ విల్ ప్రొడ్యూస్ ఎ స్ట్రాంగ్ బేస్. అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దాట్ F minus 1 is a stronger base compared to Cl minus 1. This is greater than Br minus 1. This is greater than I minus 1 in terms of its basic nature. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? Can you agree with me with this? ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అందుకే చెప్తున్నాను, గుర్తుపెట్టుకుని ఎప్పుడు, స్ట్రాంగ్ యాసిడ్స్ విల్ ప్రొడ్యూస్ వీక్ కాంజుగేట్ బేస్. అలానే స్ట్రాంగ్ బేసెస్ విల్ ప్రొడ్యూస్ వీక్ కాంజుగేట్ యాసిడ్స్. దీని రివర్స్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అంటే దాని అర్థం ఏంటంటే, వీక్ యాసిడ్స్ will produce strong conjugate bases. గుర్తుపెట్టుకోండి, వీక్ యాసిడ్స్ విల్ ప్రొడ్యూస్ స్ట్రాంగ్ కాంజుగేట్ బేసెస్. అలానే వీక్ బేసెస్ విల్ ప్రొడ్యూస్ strong conjugate acids. గుర్తుపెట్టుకోండి, this statements are absolutely true. Okay, so weak acids produces strong conjugate base, weak bases produces strong conjugate acids. So ఈ ఒక్క పాయింట్ ద్వారా ఎంత సింపుల్ గా ఆన్సర్ చేయగలిగాను చూసారా? HF is more acidic, stronger acid compared to this. అంటే ఇది స్ట్రాంగర్ యాసిడ్ కాబట్టి obviously ఇది వీక్ బేస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో I minus is a weaker base compared to that of the F minus. సో ఎంత సింపుల్గా ఒక ఆన్సర్ చేయగలిగాను చూడండి. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్?
This 4 statements are really important. You have to remember this. ఖచ్చితంగా మర్చిపోకండి. Okay, so now, oh sorry. So next thing is Arrhenius concept. Okay, and ఇంకొక question, ఇంకొకటి. So this is also something I have to tell you here. Okay, so ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, remember this, weak acids do not ionize in the presence of strong acids. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే దీని అర్థం ఏంటనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ విత్ వన్ సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీలో ఎంతమందికి ఫినాప్థలిన్ తెలుసు? హౌ మెనీ ఆఫ్ యూ నో అబౌట్ ఫినాప్థలిన్? Bhaskar, what is it? Because of intra-electronic repulsions in F. సో బేసికల్గా ఎలక్ట్రాన్ డెన్సిటీ మీద డిపెండ్ అవుతుంది. బేసిక్ నేచర్ అనేది మనకు ఎలక్ట్రాన్ డెన్సిటీ మీద డిపెండ్ అవుతుంది. సో మోర్ ఇస్ ద ఎలక్ట్రాన్ డెన్సిటీ, మోర్ ఇస్ ద అవైలబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్, మోర్ విల్ బి ఇట్స్ బేసిక్ నేచర్. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, మీలో ఎంతమందికి ఫినాప్థలిన్ తెలుసు? హౌ మెనీ ఆఫ్ యూ నో అబౌట్ ఫినాప్థలిన్? సో మీరు అందరికీ తెలిసి ఉంటుంది, ఎందుకంటే ప్రాక్టికల్స్లో యూజ్ చేసే ఉంటారు. బేసికల్గా ఫినాప్థలిన్ అనేది ఒక ఇండికేటర్. సో అదొక వీక్ యాసిడ్ అనమాట. ఇదేంటిది? ఇది ఒక వీక్ యాసిడ్ విచ్ ఇస్ బేసికలీ యాన్ ఇండికేటర్. ఓకే, సో మీరు ఐ థింక్ యూ డూ టైట్రేషన్, రైట్? సో మీరు టైట్రేషన్స్ చేసే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ దిస్ NaOH విత్ HCl తీసుకోండి. NaOH విత్ HCl తీసుకోండి. సో బేసికల్గా ఈ ఫినాప్థలిన్ ఏదైతే ఉందో, ఓకే, ఈ ఫినాప్థలిన్ ఏదైతే ఉందో ఇండికేటర్, ఇది బేసిక్ మీడియంలో వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ దిస్ ఇండికేటర్? సో దీని కనుక నేను దీంట్లోకి యాడ్ చేస్తే ఇట్ విల్ టర్న్ ఇంటూ పింక్ కలర్, అంతే కదా? పింక్ కలర్. సో ఎందుకు ఇది పింక్ కలర్లోకి టర్న్ అవుతుంది? బేసికల్గా కారణం ఏంటంటే, దిస్ HIN ఏదైతే ఉందో ఇట్ విల్ రియాక్ట్ విత్ దిస్ OH మైనస్ అయాన్స్, దట్ విల్ ఫార్మ్ వాటర్ ప్లస్ I-1 అయాన్స్. సో ఈ I- అయాన్స్ ఏదైతే ఉన్నాయో అవి పింక్ కలర్. సో దీని కారణంగా పింక్ కలర్ వస్తుంది. దేనికి? NaOHకి పింక్ కలర్ అనేది వస్తుంది. ఓకే, సో ఫస్ట్ మనం దీని టైట్రేషన్ ఎలా చేస్తాం? మనం ఏం చేస్తామంటే యాసిడ్ తీసుకుంటాం, యాసిడ్లోకి ఫస్ట్ ఇండికేటర్ని యాడ్ చేస్తాం. సో తర్వాత మనం ఏం చేస్తాం, దీన్ని బ్యూరేట్లో తీసుకొని, ఓకే, దీన్నేమో బ్యూరేట్లో తీసుకొని దీన్ని టైట్రేషన్ చేస్తాం. సో టైట్రేషన్ చేస్తూ 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 మీకు పింక్ కలర్ ఎప్పుడు వస్తుంది? చెప్పండి. ఇనిషియల్గా పింక్ కలర్ వస్తుందా? HCl తీసుకుంటారు కదా, HCl దాంట్లో ఫినాప్థలిన్ ఇండికేటర్ యాడ్ చేస్తారు. NaOH స్లోగా డ్రాప్ బై డ్రాప్ పడుతూ ఉంటుంది. మీకు కలర్ చేంజ్ ఎప్పుడు వస్తుంది చెప్పండి? డ్రాప్ బై డ్రాప్ పడుతూనే ఉంటుంది. కలర్ చేంజ్ ఎప్పుడు వస్తుంది మీకు? ఎండ్ పాయింట్ వచ్చినప్పుడు వస్తుంది, అంతే కదా? అంటే ఇనిషియల్గా మీకు కలర్ అయితే రాదు, అది కలర్లెస్గానే ఉంటుంది. సో ఎందుకు కలర్లెస్గా ఉంటుంది? వాట్ ఈస్ ద రీజన్ దేర్? అంటే బేసికల్గా ఏంటంటే, మనకు ఈ పర్టికులర్ సొల్యూషన్లో ఇండికేటర్ అనేది ఒక వీక్ యాసిడ్. సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద స్ట్రాంగ్ యాసిడ్ ఈ వీక్ యాసిడ్ అనేది అయనైజ్ అవ్వదు. ఇట్ విల్ నాట్ అయనైజ్. అంటే ఫస్ట్ ఏం జరుగుతుంది? HCl అనేది స్లోగా NaOHతో డ్రాప్ బై డ్రాప్ రియాక్ట్ అవుతూ వస్తుంది. HCl వచ్చి NaOHతో డ్రాప్ బై డ్రాప్ రియాక్ట్ అవుతూ HCl మొత్తం కూడా న్యూట్రలైజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక్క సింగిల్ డ్రాప్ పడుతూనే ఇమ్మీడియట్లీ మన వీక్ యాసిడ్ అనేది అయనైజ్ అయిపోతుంది. సో అప్పుడు మనకి ఎండ్ పాయింట్ అనేది వస్తుంది. అంటే HCl అనేది కంప్లీట్గా కన్జ్యూమ్ అయింది. అందుకనే చెప్తారు చూడండి, షార్ప్గా ఉంటాయి మన ఎండ్ పాయింట్స్ అనేవి వీటిల్లో. సో ఇమ్మీడియట్గా వన్స్ దిస్ ఇస్ కంప్లీట్లీ న్యూట్రలైజ్డ్, ఇమ్మీడియట్గా దిస్ విల్ గివ్ మీ ద కలర్. ఓకే, దీని కారణంగా నాకు ఏ కలర్ వస్తుంది? పింక్ కలర్ అనేది వస్తుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ దట్ ఐ జస్ట్ వాంట్ టు లెట్ యూ నో దట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద స్ట్రాంగ్ యాసిడ్స్ వీక్ యాసిడ్స్ విల్ నాట్ ionize. Understood? Is this clear? Any more questions still here? Right. Okay, so next thing we'll try to understand is about the, sorry, we understood about, 1 minute. Okay, I'm going to remove this. So ఇది discuss చేసాం. So we have to discuss about the Levy's acid base theory, correct? Right. So we'll discuss about the Levy's acid base theory. మనం డిస్కస్ చేయాల్సింది లెవీస్
యాసిడ్ బేస్ థియరీ. సో బేసికల్గా లెవీస్ యాసిడ్ బేస్ థియరీ ఏంటంటే, ఈ థియరీ ఏం చెప్తుందంటే, ఓకే, సో దిస్ వాస్ ప్రపోజ్డ్ యాక్చువల్లీ టు ఎక్స్ప్లెయిన్ ద కాంపౌండ్స్. కొన్ని కాంపౌండ్స్లో మనకు హైడ్రోజన్ అయాన్స్ ఉండవు, H+ అయాన్స్ ఉండవు, అసలు హైడ్రోజనే ఉండదు, బట్ స్టిల్ దాన్ని మనం యాసిడ్ అని పిలుస్తాం, లేదంటే బేస్ అని పిలుస్తూ ఉంటాం. OH- ఉండదు కాబట్టి దాన్ని స్టిల్ బేస్ అని పిలుస్తూ ఉంటాం. సో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ పర్టికులర్ కాన్సెప్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కనుక NH3 తీసుకున్నాను అనుకోండి, సో దిస్ ఈస్ రిగార్డెడ్ యాజ్ ఏ లెవీస్ బేస్. దిస్ ఈస్ రిగార్డెడ్ యాజ్ ఏ లెవీస్ బేస్. అలానే Cl-1 తీసుకున్నాను అనుకోండి, దిస్ ఈస్ ఏ లెవీస్ బేస్. why this we are calling this as a Levy's base? బేసికల్గా లెవీస్ బేసెస్ ఏంటంటే ఎలక్ట్రాన్ డోనార్స్ ఆర్ రెఫర్డ్ టు యాజ్ ద లెవీస్ బేసెస్ అనమాట. బేసికల్గా వాటిలో దే ఆర్ ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్ అనమాట. వీటిలో ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి, వాటిని మనం లెవీస్ బేసెస్ అని పిలుస్తుంటాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు నేర్చుకున్నాం కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో, మన లెట్స్ సే ఈ MLX ఇది ఒక కోఆర్డినేషన్ కాంపౌండ్ అనుకోండి. M ఏం చేస్తుంది, ఇట్ విల్ ఫార్మ్ కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్ విత్ ద లైగాండ్స్. అంటే సో దట్ మీన్స్ హియర్ ఒక ఈ సెంట్రల్ ఆటమ్ ఏదైతే ఉందో, దిస్ ఇస్ యాక్సెప్టింగ్ ద ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ డొనేటింగ్ ద ఎలక్ట్రాన్స్. దీస్ ఆర్ నథింగ్ బట్ లెవీస్ బేసెస్ అని మనం చదువుకున్నామా? దీస్ ఆర్ లెవీస్ బేసెస్ అని చదువుకున్నాం కూడా. మరి ఏదైతే ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ టేక్ H+ కావచ్చు, ఓకే, అలానే AlCl3, దేంట్లో అయితే వేకెంట్ ఆర్బిటాల్స్ ఉంటాయో ఇవన్నీ కూడా ఐ కెన్ కాల్ దెమ్ యాజ్, దట్ మీన్స్ విచ్ ఆర్ క్యాటయన్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ CH3+. సో వీటిలంతా కూడా ఏమని పిలవచ్చు మనం, దిస్ ఆర్ నోన్ యాజ్ లెవీస్ యాసిడ్స్. సో ఈ లెవీస్ యాసిడ్స్ అంటే బేసికల్గా దిస్ ఆర్ లెవీస్ యాసిడ్స్ అంటే బేసికలీ దే ఆర్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్స్ అనమాట, యాక్సెప్టర్స్. అండ్ this is the one of the reason why we call, because of the presence of the vacant orbitals ఉంటాయి వీటిల్లో, వేకెంట్ ఆర్బిటాల్స్. ఈ వేకెంట్ ఆర్బిటాల్స్ ఉంటాయి కాబట్టి వీటిని మనం లెవీస్ యాసిడ్స్గా పరిగణిస్తాం. అండర్స్టూడ్? సో దట్ మీన్స్ మై M విచ్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, దిస్ ఈస్ ఏ లెవీస్ యాసిడ్ అనమాట. ఆబ్వియస్లీ కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో మనకు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో వేకెంట్ ఆర్బిటాల్స్ ఉంటేనే కదా అవి ఫామ్ అయ్యేది. వామ్మో మీరు, వాట్ ఈస్ ఇట్ భాస్కర్? Any questions? Yes, is this clear? Is this clear? Right, okay. So next concept we'll try to understand is about, so this is the Levy's acid base theory. Next thing is about the ionization of acids and bases. So basically గా ఏంటంటే మనకు ఈ యాసిడ్స్ లో ఒకటి స్ట్రాంగ్ యాసిడ్, అలానే స్ట్రాంగ్ బేస్, అలానే వీక్ యాసిడ్, అలానే వీక్ బేస్. సో ఒక పర్టికులర్ యాసిడ్ని స్ట్రాంగ్ యాసిడ్ అని మనం చెప్పాలి అని అంటే, ఒకటి ఏంటంటే మనకు ద టర్మ్ దట్ టెల్స్ అస్ అబౌట్ ద యాసిడిటీ ఆఫ్ దిస్ యాసిడ్స్. అంటే బేసికల్గా ఇది స్ట్రాంగ్ యాసిడ్ అని నేను చెప్పాలంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద డిగ్రీ ఆఫ్ అయనైజేషన్. సో దీన్ని వీ రిప్రజెంటెడ్ విత్ ఆల్ఫా అనమాట. సో ఈ స్ట్రాంగ్ యాసిడ్స్లో ఏంటంటే డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ ఆల్ఫా ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1. స్ట్రాంగ్ బేసెస్లో కూడా డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ ఇస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1. మరి వీటిల్లో మాత్రం దిస్ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ బి వెరీ 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 లెస్ దాన్ 1. సో దిస్ విల్ ఆల్సో బి వెరీ 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 లెస్ దాన్ 1 అనమాట. దాట్ మీన్స్ ఇట్ విల్ బి బిట్వీన్ 0 and 1 మధ్యలో ఉంటుంది. ఓకే, అండ్ ఈ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ ఇస్ బేసికల్గా ఈ ఆల్ఫా వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ ఇట్ లైస్ బిట్వీన్ 0 is less than ఈక్వల్ టు ఆల్ఫా ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే ఇది 0-1 మధ్యలో మాత్రమే ఈ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ అనేది ఉంటుంది. ఓకే, లెట్ మీ రైట్ ఇట్ ప్రాపర్లీ హియర్. సో 0 is less than, ఆల్ఫా ఇస్ లెస్ దాన్ 1. సో దీని మధ్యలో మాత్రమే ఈ ఆల్ఫా వాల్యూ ఉంటుంది. అసలు ఏంటి సార్ ఈ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ అనే క్వశ్చన్ మీకు ఉండొచ్చు. ఓకే, సో బేసికల్గా ఈ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ మనం ఎలా పరిగణిస్తామంటే ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ నేను 100 మాలిక్యూల్స్ ఆఫ్ HCl తీసుకున్నాను అనుకోండి. ఈ 100 మాలిక్యూల్స్ ఆఫ్ HCl అనేది ఒక స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి నాకు ఆల్ ద 100 మాలిక్యూల్స్ విల్ అయనైజ్ టు 100 H++ 100 Cl-1. సో ఇప్పుడు డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తానంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ HCl
molecules ionized by total number of HCl molecules. Total number of HCl molecules అన్నమాట. అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ ఎన్ని అయనైజ్ అయినట్లు, ఇక్కడ అన్ని 100 అయనైజ్ అయ్యాయి. సో 100/100 ఇస్ నథింగ్ బట్ ఆల్ఫా విల్ బి ఈక్వల్ టు 1 వస్తుంది ఈ పర్టికులర్ కేసులో. సో దీన్ని ఇలా మనం డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ మనం డిఫైన్ చేస్తాం. ఒకవేళ సిమిలర్గా అదే ఒక వీక్ యాసిడ్ తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అదే సేమ్ 100 మాలిక్యూల్స్ ఆఫ్ CH3COOH తీసుకున్నాను అనుకోండి. సో దీంట్లో ఏంటంటే ఇట్ విల్ అయనైజ్ టు ఫార్మ్ ఓన్లీ అరౌండ్ 5 CH3COO మైనస్ ప్లస్ 5H ప్లస్. అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ నేను 100 తీసుకున్నప్పటికి కూడా నాకు ఇక్కడ ఓన్లీ 5 మాత్రమే అయనైజ్ అయినట్టు దీని లెక్క. ఓకే, ద క్లాస్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ 30 more minutes. ఓకే, ఇంకొక 30 minutes ఉంటుంది క్లాస్. ఓకేనా సుమతి, రైట్? ఓకే, సో ఇక్కడ మనకు ఇది కంప్లీట్గా అయనైజ్ అయినట్టు లెక్క. ఇక్కడ నాకు ఓన్లీ 5 మాత్రమే అయనైజ్ అయినట్టు లెక్క. అంటే ఇక్కడ నాకు ఆల్ఫా ఎలా డిఫైన్ చేస్తాం, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ CH3COOH ionized by total number of CH3COOH. ఇలా మనం డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ డిఫైన్ చేస్తాం. సో బేసికల్గా డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద నంబర్ ఆఫ్ స్పీషియస్ ఆర్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అయనైజ్డ్ బై టోటల్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. దీన్ని ఎలా డిఫైన్ చేస్తాం, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అయనైజ్డ్. ఇప్పుడు దీని ఆల్ఫా వాల్యూ ఎంత వస్తుంది దీనికి చెప్పగలరా, బై టోటల్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. అంటే ఇక్కడ మనము 100 తీసుకున్నాం అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఇట్ ఈస్ 100 డినామినేటర్లో. బట్ నెంబర్ ఆఫ్ CH3OH అయనైజ్డ్ ఎన్ని వచ్చాయి, 100 తీసుకుంటే ఇక్కడ నాకు 5 CH3CO మైనస్ వచ్చాయి. అంటే దాని అర్థం ఏంటి, ఈ 100లో 5 మాత్రమే అయనైజ్ అయ్యాయి. అంటే ఇట్ ఈస్ ఓన్లీ హౌ మచ్ 0.05% మాత్రమే ఇస్ ద డిగ్రీ ఆఫ్ అయనైజేషన్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? That will be simple. I'll be covering only most important topics. Okay. Is this clear? Any more questions? Right? Ardhamainda? So this is about a strong acid and a strong base, or a weak acid, weak base anamata. So basically this depends upon this degree of ionization. Ardhamainda? Any more questions still here? Any more questions? Okay. Right. Okay. So next thing. So this is about the ionization of acids and bases. So let's talk about water little bit. Okay. So నేను ఏం చేస్తానంటే let's say H2O plus H2O plus H2O, that will give me what, H3O plus OH minus 1 ions. Okay. So basically this is, ఇక్కడ మీరు కనుక బాగా గమనించినట్లయితే వాటర్ ఇదేమో యాసిడ్ లాగా యాక్ట్ చేస్తుంది, వేర్ దిస్ ఇస్ ఫార్మింగ్ ఎ కాంజుగేట్ బేస్, అండ్ సిమిలర్గా దిస్ ఇస్ యాక్టింగ్ యాజ్ ఎ బేస్ విచ్ ఈస్ యాక్సెప్టింగ్ ద H+. దిస్ ఇస్ యాక్టింగ్ యాజ్ ఎ కాంజుగేట్ యాసిడ్. ఓకే, రైట్? ఇస్ దిస్ క్లియర్? సో ఇది ఒక ఈక్విలిబ్రియం ఉంటుంది ఇన్ ద వాటర్ ఇట్ సెల్ఫ్. అంటే మనం వాటర్లో తీసుకున్నట్లయితే, సో అంటే నేను ఏం చెప్తున్నానంటే వాటర్లో కూడా, ఇది వాటర్, ఈ వాటర్లో కూడా కొన్ని H+ అయాన్స్ ఉంటాయి, OH- అయాన్స్ అనేది ఉంటాయి. అంటే ఎంతవరకు ఉంటాయి, ఎంత ఉంటాయి అంటే మనం నార్మల్గా అట్ ద రేట్ ఆఫ్ 298 కెల్విన్ టెంపరేచర్ దగ్గర మనం కానీ చూసినట్లయితే, ఈ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర if you are looking at the concentration of H3O plus and OH minus ions యొక్క concentration కానీ మనం కానీ గమనించినట్లయితే, it is around 10⁻⁻7. 10⁻⁻7 of concentration of H+ ions, అలానే 10⁻⁻7 molar of OH minus ion concentrations. So this is the concentration of H+ and OH minus ions. ఏ టెంపరేచర్ దగ్గర చెప్పండి, 298 కెల్విన్ దగ్గర. అంటే రెగ్యులర్ మన రూమ్ టెంపరేచర్ దగ్గర దిస్ విల్ బి ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ ions and OH minus ions in వాటర్. ఎందుకంటే ఇక్కడ ఈక్విలిబ్రియం ఉంటుంది, ఈ వాటర్లో కూడా ఈక్విలిబ్రియం అనేది ఇలానే ఉంటుందన్నమాట. సో దిస్ విల్ బి ద కాన్సన్ట్రేషన్స్ అట్ 298 కెల్విన్. అండర్స్టూడ్?
Is this clear? So దీని యొక్క for example if I want to write this Kc ఎలా రాస్తాను ఈ particular reaction కి? Can I write this as H3O plus OH minus 1 whole divided by H2O square, అంతే కదా? కరెక్ట్. సో మనకు ఈ వాటర్ అనేది ఒక ప్యూర్ సబ్స్టెన్స్ కదా. సో ఇఫ్ ఇట్ ఈస్ అ ప్యూర్ సబ్స్టెన్స్ దిస్ విల్ టర్న్ టు వాట్? యూనిటీ. మనం నేర్చుకున్నాం దట్ ఈస్ నథింగ్ బట్ 1. సో హియర్ దిస్ Kc ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద Kw. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే దిస్ ఈస్ నథింగ్ బట్ అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్. అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ అని మనం పిలుస్తామన్నమాట. Okay, so that means at 298 Kelvin, at the rate of 298 Kelvin dagara, can I say Kc is equal to Kw, which is equal to 10 power minus 7 into 10 power minus 7. That means can I say 10 power minus 14? Chappacha? Can I say this? Is this clear or did you not understand this? Ardhamainda? Any more questions still here? Is this clear? Do you have any questions? Okay, right? Understood? Right. Okay. So now, okavela, so this is nothing but ionic product of water. Okay na? So next thing is, let's try to understand about the pH scale. Sir, అసలు దీని గురించి నాకు ఎందుకు చెప్పారు సార్ అనే ఒక డౌట్ మీకు ఉండొచ్చు. I'll be explaining you why I explained about you when I'm talking about the pH scale. So basically the pH scale, this tells us about this is a scale that tells us about the nature of the given solution. Basically దీన్ని ఎలా డిఫైన్ చేస్తాం? pH of a particular solution is defined as minus of log of concentration of H plus ions. So this is how we define pH of a given solution. Okay, so pH of a solution gives us that it is nothing but negative log of concentration of H plus ions is nothing but pH of a given solution. Avuna? So that means in water తీసుకున్నప్పుడు, okay, I am taking water at 298 Kelvin. So if I want to calculate the pH of this given solution, ఎలా calculate చేస్తాను? నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ concentration of H plus ions and concentration of OH minus ions at దీని యొక్క product is nothing but 10 power minus 14. ఎందుకంటే this is 10 power minus 14. ఎందుకు? Because దీని యొక్క concentration is 10 power minus 7, దీని యొక్క concentration 10 power minus 7. I learned about it. Okay, right? So can I say what is the pH? So it is minus of log of concentration of 10 power minus 7. That is nothing but 7. Ante kada? So 7 is the pH of the given water at that particular concentration. Is this clear? Any more doubts still here? Right. Okay. So ఇక్కడ నాకు water ki I understood about the ionic product. So basically గా ఇక్కడ నాకు water, okay, it will form H3O plus plus OH minus 1. So దీని యొక్క Kc value, that is nothing but Kw is nothing but 10 power minus 14. Okay. This is very much clear. ఓకే, సో ఇటువంటి ఒక శాంపుల్ ఉంటుంది కదా. సో బేసికల్గా ఇటువంటి వాటర్లోకి నేను ఏం చేస్తానంటే ఒక యాసిడ్ని యాడ్ చేశాను అనుకోండి. వాట్ am I యాడింగ్? యాసిడ్. సో యాసిడ్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఆబ్వియస్లీ వాట్ హ్యాపెన్స్ హియర్, కెన్ యూ గెస్? సో ఇఫ్ యూ యాడ్ యాసిడ్ టు దిస్, వాట్ హ్యాపెన్స్ హియర్? సో ఆబ్వియస్గా ద సొల్యూషన్ బికమ్స్ యాసిడిక్, అంతే కదా. ద సొల్యూషన్ బికమ్స్ acidic. అంటే మనకు బేసికల్గా యాసిడిక్ సొల్యూషన్ అంటే ఏంటంటే ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ దిస్. ఓకే, సో బేసికలీ దిస్ బికమ్స్ యాసిడిక్. సో యాసిడిక్ సొల్యూషన్ అని ఎలా చెప్తామంటే ఇఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద H ప్లస్ అయాన్స్ కనుక ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 10 power minus 7, if it is greater than 10 power minus 7, this is acidic. If the concentration of H plus ions is less than 10 power minus 7, it is basic. And if the concentration of H plus ions is equal to 10 power minus 7, it is neutral. So we have looked at that also. Okay, so ఇప్పుడు నేను యాసిడ్ యాడ్ చేశాను కాబట్టి దీంట్లో ఏం జరుగుతుంది? ఈక్విలిబ్రియం అనేది డిస్టర్బ్ అవుతుంది. దేని యొక్క ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అయింది?
వాటర్ యొక్క ఈక్విలిబ్రియం అనేది ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నేను ఈ హెచ్ ప్లస్ అయాన్స్ని యాడ్ చేస్తున్నా. సో హెచ్ ప్లస్ అయాన్స్ని యాడ్ చేస్తే ఈక్విలిబ్రియం ఏమైంది, డిస్టర్బ్ అయింది. సో నేను ఏం యాడ్ చేశాను, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ ఇంక్రీజింగ్. అప్పుడు ఆబ్వియస్గా సిస్టమ్ ఏం చేస్తుంది, ప్రోడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అంటే అప్పుడు బ్యాక్వర్డ్ రియాక్షన్ అనేది నాకు ఇక్కడ జరుగుతుంది. సో బ్యాక్వర్డ్ రియాక్షన్ జరిగితే ఆబ్వియస్గా ఏం చేస్తుంది, ఒక హెచ్ ప్లస్ అయాన్ కన్జ్యూమ్ అయిన ప్రతిసారి కూడా ఒక OH మైనస్ అయాన్ ఇస్ లాస్ట్. సో 1 H plus ion కన్జ్యూమ్ అయిన ప్రతిసారి ఒక OH మైనస్ అయాన్ విల్ బి లాస్ట్ హియర్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్. అంతే కదా. అంటే అప్పుడు ఆబ్వియస్గా టు మేక్ దిస్ కేసీ వాల్యూ 10⁻⁻14 ఈ వాల్యూకి ఈక్వల్ చేయడానికి ఇప్పుడు నాకు 10⁻⁻14 కంటే ఎక్కువ అవుతుంది, ఎందుకంటే యాసిడ్ యాడ్ చేశాను కాబట్టి. సో ఇప్పుడు దీన్ని 10⁻⁻14కి మళ్ళీ అంటే నాకు ఇక్కడ దీని క్యూ వాల్యూ మారిపోయింది. క్యూ వాల్యూ అనేది ఇంక్రీస్డ్. సో దిస్ క్యూ వాల్యూ ఇస్ హై. ఇప్పుడు నేను హెచ్ ప్లస్ అయాన్స్ యాడ్ చేసిన దానిలో ఏమైంది, Q value has become higher. So it has to turn to what? It will always try to move towards this KW. So ఇది ఈక్వల్ చేయాలంటే ఏం చేస్తుంది, ఆబ్వియస్గా OH మైనస్ అయాన్స్ అనేది తగ్గిపోతుంది. సో ఆబ్వియస్గా నాకు ఓవరాల్గా సొల్యూషన్లో H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇట్ బికమ్స్ గ్రేటర్ దాన్ 10⁻⁻7. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఇక్కడ 10⁻⁻7 10⁻⁻7 ఉంటుంది. సో ఇక్కడ నాకు ఈ యాసిడ్ యాడ్ చేస్తే ఇది డిస్టర్బ్ అయింది కాబట్టి ఇట్ విల్ ట్రై టు మూవ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. దీని కాన్సన్ట్రేషన్ ఏమో డిక్రీజ్ అవుతుంది, దీని కాన్సన్ట్రేషన్ ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అవుతుంది. It will be more than 10⁻⁷ because I have added acid to this. Understood? ఒకవేళ అదే కనుక ఒక బేస్ యాడ్ చేస్తే, సో ఒక బేస్ లెట్స్ ఐ హావ్ యాడెడ్ దిస్ OH మైనస్ అయాన్స్ యాడ్ చేశాను అనుకోండి. సో ఇది యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్గా నాకు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ ఇంక్రీజ్ అవుతుంది. సో బేస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ ఇంక్రీజ్ అయితే క్యూ వాల్యూ విల్ బికమ్ మోర్. సో ఇట్ విల్ ట్రై టు అగైన్ అప్రోచ్ దిస్ KW. అంటే ఈ క్యూ వాల్యూని తగ్గించాలంటే ఏం చేయాలి, బ్యాక్వర్డ్ రియాక్షన్లో మూవ్ చేయాలి. నాకు ఆల్రెడీ ఇక్కడ నేను OH మైనస్ అయాన్స్ని బేస్ ద్వారా యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసినప్పుడు ఆబ్వియస్గా ఇక్కడ నాకు ఎక్కువ OH మైనస్ అయాన్స్ ఉన్నాయి. సో బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు నాకు హెచ్ ప్లస్ అయాన్స్ కన్జ్యూమ్ అయిపోతాయి కదా. సో కన్జ్యూమ్ అయితే ఆబ్వియస్గా నాకు మిగిలేది ఏంటి, ఎక్కువ హెచ్ ప్లస్ అయాన్స్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ కేసులో నాకు ద నంబర్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్, ఇక్కడ నాకు హెచ్ ప్లస్ అయాన్స్ నేను చెప్పేది ఇది హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ విల్ బి గ్రేటర్ దాన్ 10⁻⁻7. ఇక్కడ హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ విల్ బి వాట్, గ్రేటర్ దాన్ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ విల్ బి, so OH minus ion concentration will be greater than 10⁻⁻7 అన్నమాట ఈ పర్టికులర్ కేసులో. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్? అండర్స్టూడ్? సో నౌ ఇప్పుడు అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ తీసుకోండి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 10⁻⁻14. సో దీనికి నేను లాగ్ అప్లై చేస్తే ఏమవుతుందో చూడండి. ఇఫ్ అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్, if I apply log on both sides, this becomes log of H plus log A minus log A, is log A plus, log A plus log B is log AB. Log of OH minus ions, this will be equal to 14. This will be equal to -14. So negative it side తీసుకుంటే this becomes what, minus of log of H plus ions plus minus of log of OH minus ions will be equal to 14. So minus of log of H plus ions is nothing but pH. అలానే దీన్ని POH అని పిలుస్తాం. So this becomes, so దీని ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, this becomes pH plus POH will be equal to 14. Understood? Is this clear? Okay. అర్థమైందా? Any more questions still here? Is this clear? Okay. సో బేసికల్గా మనం ఒక యాసిడ్ యాడ్ చేస్తే ఏం జరుగుతుంది, బేస్ యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఐఎమ్ షోయింగ్ యూ ద డిఫరెన్స్ వాట్ హ్యాపన్స్ టు ద గివెన్ సొల్యూషన్. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ త్రూ ఈక్విలిబ్రియం. ఎందుకు అసిడిక్ ఎందుకు బేసిక్ అనే విషయాన్ని మనం ఒక ఈక్వేషన్ ద్వారా తెలుసుకుంటున్నాం అంతే. ఓకే, ఇస్ దిస్ క్లియర్? రైట్, ఫైన్. సో నౌ ద నెక్స్ట్ వన్ ఇస్ వీక్ యాసిడ్ వీక్ బేస్. సో బేసికల్గా లెట్స్ సే ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ ఒక స్ట్రాంగ్ యాసిడ్ తీసుకున్నాను అనుకోండి. సో HX అనేది ఒక స్ట్రాంగ్ యాసిడ్ అనుకోండి. సో ఒక స్ట్రాంగ్ యాసిడ్ కేసులో నాకు తెలిసిన విషయం ఏంటంటే దీని ఆల్ఫా వాల్యూ విల్ బి అప్రాక్సిమేట్లీ 100%, ఆర్ దట్ ఈస్ నథింగ్ బట్ 1. 100% అంటే నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అయనైజ్డ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇంటూ 100 చేస్తే ఈ ఆల్ఫా పర్సంటేజ్ వస్తుంది బేసికల్గా. సో బేసికల్గా ఐఎమ్ రిప్రజెంటింగ్ ఇట్ యాజ్ ఆల్ఫా పర్సంటేజ్లో అయినా రిప్రజెంట్ చేయొచ్చు, లేదంటే ఆల్ఫా అయినా రిప్రజెంట్. ఇది 1 అంటే దాని అర్థం ఏంటంటే కంప్లీట్ అయనైజేషన్. అంటే ఇక్కడ నాకు H++ X-1 వచ్చేస్తాయి, అంటే కంప్లీట్ అయనైజేషన్ అక్కడ జరిగిపోయినట్టు లెక్క.
సో కంప్లీట్ అయనైజేషన్ జరిగిపోతే ఇప్పుడు నాకు ఒకవేళ నేను దీని కాన్సన్ట్రేషన్ C అనుకోండి, దీని కాన్సన్ట్రేషన్ కూడా C అవుతుంది కదా. సో అప్పుడు నాకు వాట్ విల్ బీ మై pH? సో మై pH విల్ బీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ లాగ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ అయాన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ వాట్, మైనస్ ఆఫ్ లాగ్ ఆఫ్ C, అంతే కదా. దిస్ ఇస్ వాట్ ఐ విల్ గెట్. ఇలా క్యాలిక్యులేట్ చేసేయచ్చు సింపుల్గా. ఇది ఒక మోనోబేసిక్ యాసిడ్ అయితే. ఒకవేళ డైబేసిక్ యాసిడ్ అయితే, ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ H2X అనుకోండి, ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ 2H ప్లస్ X-1 ఫామ్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ కాన్సన్ట్రేషన్ C అయితే ఇక్కడ నాకు 2C అయాన్స్ వస్తాయి, ఇక్కడేమో ఓన్లీ C అయాన్స్ వస్తాయి, అంతే కదా. సో అప్పుడు నాకు వాట్ విల్ బీ మై pH? మై pH విల్ బీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ లాగ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ అయాన్స్, లేదంటే ఐ విల్ టేక్ దిస్ యాజ్ మైనస్ ఆఫ్ లాగ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ 2Cగా తీసుకుంటాను. దిస్ బికమ్స్ మై pH. సో ఇలా pH కాలిక్యులేట్ చేస్తాం ఫర్ ఎ స్ట్రాంగ్ యాసిడ్. ఒకవేళ అలానే ఒక స్ట్రాంగ్ బేస్ కనుకోండి. సో స్ట్రాంగ్ బేస్కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సేమ్ థింగ్, BOH, దీని ఒక వాటర్లో యాడ్ చేస్తాం. ఓకే, యాడ్ చేసినప్పుడు వెన్ దిస్ ఇస్ యాడెడ్ టు వాటర్, బేసికల్గా ఇక్కడ మనకి ఏమొస్తాయి, B++OH-1 వస్తుంది, అంతే కదా. సో బేసికల్గా దీంట్లో OH- అయాన్స్ అనేది వస్తాయి. సో బేసికల్గా దీని యొక్క ఆల్ఫా వాల్యూ ఎంత, అప్రాక్సిమేట్లీ ఈజ్ ఈక్వల్ టు 100% ఆర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ నాకు ఐ కెన్ క్యాలిక్యులేట్ POH ఫ్రమ్ దిస్, చేయొచ్చా? POH క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకవేళ దీని కాన్సన్ట్రేషన్ C అనుకోండి, ఇక్కడ వచ్చే కాన్సన్ట్రేషన్ కూడా C వస్తుంది. సో POH ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ లాగ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్, సారీ ఇక్కడ C అంటే ఇక్కడ C వస్తుంది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH- అయాన్స్. అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ POH is nothing but how much? Sorry. POH is equal to what? Minus of log of concentration of C. అంతే కదా, కరెక్ట్. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఐ నో దట్ pH ప్లస్ POH is equal to 14. నేను నేర్చుకున్నా కదా ఇది, అంతే కదా. సో ఇప్పుడు ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ దిస్ POH, అప్పుడు నాకు pH ఏమవుతుంది, దిస్ బికమ్స్ 14 మైనస్ ఆఫ్ POH, that is nothing but 14 minus of minus log Kc, that is 14 plus log C అవుతుంది, అంతే కదా. సో ఇలా నేను pH అనేది కనుక్కోవచ్చు, కరెక్ట్. సో POHని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఇలా కనుక్కోవచ్చు సింపుల్గా. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? సార్ OH- ions is greater than 10⁻⁷. ఓకే, I didn't understand what you're saying. See, if you are adding ఒక ఈక్విలిబ్రియంలో ఉన్న రియాక్షన్లోకి OH- ions, obviously it will become more than 10⁻⁷. Second, it will become, the number of ions will be more than 10⁻⁷. ఓకే, సో ఎందుకు ఈ కాన్సన్ట్రేషన్ వస్తుంది మోర్ దాన్ 10⁻⁷? బేసికల్గా ఇక్కడ మనకు 10⁻14 కంటే ఇది ఇంకా ఎక్కువ ఉంది. ఏది, ఈ Q వాల్యూ ఇస్ మోర్ దాన్ 10⁻14. అది డిక్రీజ్ అవ్వాలి కాబట్టి ఇట్ విల్ బికమ్ మోర్. ఓకే, రైట్. Yes. So this is how you calculate for a strong acid, strong base. సో ఇక్కడ వచ్చిన కన్సర్న్ ఏంటంటే ఒక వీక్, ఇదైతే ఈజీగా చేసేసాం, కానీ ఇదైతే మనకు ఈజీగా తెలియదు, ఎందుకంటే ఇక్కడ C కాన్సన్ట్రేషన్ ఇక్కడ C వస్తుందని మనకు అర్థమైంది. అదే కనుక ఒక వీక్ యాసిడ్ కేసులో మనకు ఒకవేళ ఈ WH అనేది ఒక HW అనేది ఒక వీక్ యాసిడ్ అనుకోండి. సో ఈ పర్టికులర్ కేసులో ఇది అయనైజ్ అయ్యి ఐఎమ్ రియలీ సారీ H++ W-1 ఫామ్ అవుతుంది. ఓకే, సో దీనికి ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. బేసికల్గా ఆల్ఫా అంటే ఏంటి, ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ అయనైజ్డ్ మాలిక్యూల్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. అక్కడంటే ఇప్పుడు దీని కాన్సన్ట్రేషన్ నేను వచ్చి C తీసుకున్నాను. సో C అంటే ఇక్కడ C వస్తుందా, C కాన్సన్ట్రేషన్ వస్తుందా? అంటే ఇక్కడ నేను 10 పార్టికల్స్ తీసుకుంటే ఇక్కడ నాకు 10 H+ అయాన్స్ వస్తాయా? రావు, ఎందుకంటే ఇది వీక్ యాసిడ్ కాబట్టి దానికంటే తక్కువ అవుతాయి. అంటే బేసికల్గా ఒకవేళ ఈ వీక్ యాసిడ్ యొక్క డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ ఆల్ఫా అనుకుందాం. డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ ఎంత? ఆల్ఫా అనుకున్నాను. అంటే అప్పుడు నెంబర్ ఆఫ్ అయనైజ్డ్ మాలిక్యూల్స్, అంటే నేను టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇక్కడ నాకు C కాన్సన్ట్రేషన్తో తీసుకుంటే వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ దట్ విల్ అండర్గో అయనైజేషన్? C ఆల్ఫా. ఎందుకంటే ఇక్కడ నాకు దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేస్తే ఇక్కడ నాకు నంబర్ ఆఫ్ ionized molecules will be equal to alpha into total number of molecules.
సో ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తాను. ఇక్కడ నాకు ఆల్ఫా వాల్యూ ఉంది, అలానే టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇస్ సి, దట్ ఈస్ కాన్సన్ట్రేషన్. సో దిస్ బికమ్స్ నాకు ఇక్కడ ఎంత వస్తుంది ఆబ్వియస్లీ. సో ఇన్స్టెడ్ ఆఫ్, సో ఇక్కడ నాకు ఇనీషియల్గా ఇక్కడ 0 0 అనుకోండి. సో దీంట్లో నుంచి నాకు ఇక్కడ నాకు సి మైనస్ సి ఆల్ఫా డిసిపేర్ అయితే ఇక్కడ నాకు సి ఆల్ఫా వస్తుంది, ఇక్కడ కూడా సి ఆల్ఫా వస్తుంది, అంతే కదా. ఆబ్వియస్లీ ఈ ఫార్ములా యూస్ చేసి సి ఆల్ఫా చెప్పొచ్చు కదా. సో నాకు ఇక్కడ సి ఆల్ఫా వస్తుంది, ఇక్కడ నాకు 1 మోల్ డిసిపేర్ అయితే 1 మోల్ వస్తుంది, ఎందుకంటే ఐ హావ్ టేకన్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఇస్ 1 హియర్ 1 హియర్ 1 హియర్. సో ఇప్పుడు నాకు దీంట్లో నుంచి వాట్ కెన్ యూ రైట్ అబౌట్ ద కేసీ. సో దిస్ ఈస్ అట్ ఈక్విలిబ్రియం కదా, దిస్ ఈస్ అట్ ఈక్విలిబ్రియం, దిస్ ఇస్ ఈక్విలిబ్రియం దగ్గర కాన్సన్ట్రేషన్, అంతే కదా. ఇన్ని అయనైజ్ అయినా అంటే ఇన్ని ఈక్విలిబ్రియం దగ్గర ఇన్ని అయనైజ్ అవుతాయి, ఇంకా దీనికి మించి ఇంకెక్కువ అయనైజ్ అవ్వవు. సో ఇప్పుడు కేసీ రాయాలంటే ఎలా రాస్తాను, దీనికి సి ఆల్ఫా ఇంటూ సి ఆల్ఫా హోల్ డివైడెడ్ బై సి మైనస్ సి ఆల్ఫా అని రాస్తాను. అంటే కెన్ ఐ రైట్ దిస్ యాజ్ నథింగ్ బట్ సి స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ బై సి ఇంటూ 1 మైనస్ ఆల్ఫా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సి ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా. మనకు తెలిసిన విషయం ఏంటంటే ఒక వీక్ యాసిడ్కి ఆల్ఫా ఈజ్ వెరీ 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 లెస్ దాన్ 1, చాలా తక్కువ ఉంటుంది. సో దట్ మీన్స్ కెన్ ఐ అప్రాక్సిమేట్ దిస్ ఆల్ఫా 1 మైనస్ ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1. దిస్ బికమ్స్ సి ఆల్ఫా స్క్వేర్ అవుతుంది. సో ఒక రకంగా ఇక్కడ నాకు కేసీ ఈజ్ నథింగ్ బట్ వాట్, కేసీ ఐ గాట్ వాట్ డిడ్ ఈస్ మై కేసీ, కేసీ ఈజ్ నథింగ్ బట్ సి ఆల్ఫా స్క్వేర్ అయిపోతుంది. సో దీంట్లో నుంచి వాట్ ఈస్ మై ఆల్ఫా, స్క్వేర్ రూట్ ఆఫ్ కేసీ బై సి అవుతుంది, అంతే కదా. ఇస్ దిస్ కరెక్ట్, ఇస్ దిస్ క్లియర్, ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్. సో ఇక్కడ నాకు ఆల్ఫా వాల్యూ వచ్చింది, నాకు అక్కడ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఆల్రెడీ ఉంది కదా. సో ఐ హ్యావ్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఏంటి, ఇక్కడ నాకు కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ ఇస్ నథింగ్ బట్ సి ఆల్ఫా. ఈ ఆల్ఫాని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, నాకేమొస్తుంది సి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ కేసీ బై సి వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ సి ఇంటూ కేసీ, అంతే కదా. సి ఇంటూ కేసీ ఈజ్ నథింగ్ బట్ మై కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్. సో ఇప్పుడు దీంట్లో నుంచి నేను pH కనుక్కోవచ్చా, వచ్చేసింది కదా, H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఉంది. pH ఎలా కనుక్కుంటాను, మై pH ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ లాగ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్. సో ఇక్కడ నా H+ అయాన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ కేసీ, దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఏం పెడతాను ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ సి ఇంటూ కేసీ అని రాస్తాను. సో దిస్ బికమ్స్ మై pH, అంతే కదా. సో ఫస్ట్ ఇక్కడ నుంచి కేసీ కనుక్కున్నాను, సో కేసీ ద్వారా ఆల్ఫా వచ్చింది, ఆల్ఫా ఇక్కడ నాకు తెలియదు, దాని ఆల్ఫాని అజ్యూమ్ చేసుకున్నాను. సో ఈ ఆల్ఫాని తీసుకొచ్చి ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేశాను. సో దిస్ నౌ ఐ గాట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి ఇంటూ కేసీ ఇస్ నథింగ్ బట్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? ప్రీవియస్ స్లైడ్లో సార్ OH- అయాన్స్ కేసులో రియాక్షన్ డైరెక్షన్ ఏంటి, ఐ హ్యావ్ టోల్డ్ యూ దట్ ప్రీవియస్ స్లైడ్లో స్లైడ్ సార్. రియాక్షన్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, రియాక్షన్ డైరెక్షన్ విచ్ వన్ ఆర్ యూ టాకింగ్ అబౌట్, విచ్ వన్ ఆర్ యూ టాకింగ్ అబౌట్, ఇస్ దిస్. సో దీంట్లో మనకు ఆబ్వియస్లీ బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది, ఎందుకంటే మనం యాసిడ్ యాడ్ చేసాం కాబట్టి బ్యాక్వర్డ్ డైరెక్షన్లో రియాక్షన్ మూవ్ అవుతుంది. సో ఆబ్వియస్గా మనకు ఇది మళ్ళీ తిరిగి 10⁻⁴ పొందాలి. 10⁻⁴ పొందాలంటే మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ OH- అయాన్స్ కాస్త అన్నీ కూడా బ్యాక్ డైరెక్షన్లో వెళ్ళిపోతాయి. సో నెంబర్ ఆఫ్ OH తగ్గిపోతాయి, H+ అయాన్స్ ఎక్కువగా ఉండిపోతాయి, ఎందుకంటే ఇక్కడ H+ అయాన్స్ నేను యాడ్ చేశాను. సో ఇది బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. ఎందుకు మూవ్ అవ్వాలి, ఇక్కడ నాకు ఏదైతే ఈ రియాక్షన్ కోఎఫిషియంట్ పెరిగిపోయిందో ఆ రియాక్షన్ కోఎఫిషియంట్ తగ్గించడానికి మూవ్ అవ్వాలి బ్యాక్వర్డ్ డైరెక్షన్లో, ఆ Q వాల్యూని తగ్గించడానికి మూవ్ అవ్వాలి. సో Q తగ్గేటప్పుడు ఆబ్వియస్గా నాకు ఇంకా OH- అయాన్స్ కూడా తగ్గిపోతాయి అనమాట. అందుకని యాసిడ్ మీడియంలో మనకు దిస్ OH- అయాన్స్ బికమ్ లెస్ దాన్ 10⁻⁷, వెరాస్ H+ అయాన్స్ బికమ్ మోర్ దాన్ 10⁻⁷. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? రైట్. సో అండర్స్టూడ్? సో ఒక వీక్ బేస్ అయితే సో సేమ్ థింగ్, దీనికి ఆల్ఫా తీసుకుందాం, వేర్ ఆల్ఫా ఈజ్ వెరీ వెరీ లెస్ దాన్ 1. సో ఇక్కడ కూడా మనకు BOH, లెట్స్ సే దిస్ ఇస్ ఫార్మింగ్ B++ OH - 1. ఒకవేళ ఇక్కడ కాన్సన్ట్రేషన్ C అంటే ఇక్కడ నాకు ఎంత వస్తుంది, సో C మైనస్ C ఆల్ఫా మిగిలితే ఇక్కడ నాకు C ఆల్ఫా వస్తుంది, C ఆల్ఫా. దిస్ ఈస్ యాట్ ఈక్విలిబ్రియం. సో ఇప్పుడు నాకు దీంట్లో నుంచి వాట్ ఈస్ మై కేసీ, దట్ ఈస్ నథింగ్ బట్ C స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ బై C ఇంటూ 1 మైనస్ ఆల్ఫా వస్తుంది. సేమ్ ఈక్వేషన్ వస్తుంది, C ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా వస్తుంది. ఈ 1 మైనస్ ఆల్ఫాని మళ్ళీ అప్రాక్సిమేటెడ్ టు 1, దిస్ ఈస్ నథింగ్ బట్ C ఆల్ఫా స్క్వేర్ వస్తుంది, అంతే కదా. కేసీ ఈజ్ ఈక్వల్ టు C ఆల్ఫా స్క్వేర్. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. సో ఇక్కడ కూడా నాకు వాట్ ఈస్ మై ఆల్ఫా, స్క్వేర్ రూట్ ఆఫ్ కేసీ బై C. అప్పుడు నాకు ఇక్కడ OH- అయాన్ కాన్సన్ట్రేషన్ ఎంత వస్తుంది చూడండి, OH- కాన్సన్ట్రేషన్ ఇస్ నథింగ్ బట్ C ఆల్ఫా,
అంతే కదా. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ ఇస్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ సి ఇంటూ కేసీ వస్తుంది. ఇప్పుడు ఓహెచ్ మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ వచ్చింది కాబట్టి దీంట్లో నుంచి నేను పిఓహెచ్ కనుక్కోవచ్చు. సో పిఓహెచ్ ఈస్ నథింగ్ బట్ మైనస్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఓహెచ్ మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్. సో ఇలా ఉపయోగించి ఇక్కడ పిఓహెచ్ కనుక్కొని తర్వాత దీన్ని పిహెచ్ ప్లస్ పిఓహెచ్ ఇస్ ఈక్వల్ టు 14 ఉంటుంది కదా. సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ నుంచి నేను పిహెచ్ కనుక్కోవచ్చు. సో నాకు ఇప్పుడు ఇక్కడ పిఓహెచ్ వస్తుంది, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను, దీంట్లో నుంచి నేను పిహెచ్ క్యాలిక్యులేషన్ చేస్తాను అనమాట. పిహెచ్ ఈజ్ నథింగ్ బట్ 14 మైనస్ పిఓహెచ్. ఇలాగైనా చేయొచ్చు, లేదు అని అంటే ఎలా చేస్తామంటే ద అదర్ వే టు డూ దిస్ ఇక్కడ నాకు ఓహెచ్ మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ వస్తుందా. సో ఇక్కడ నాకు ఓహెచ్ మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ వస్తుందా. సో ఓహెచ్ మైనస్ అయాన్ వచ్చిందంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక పర్టికులర్ సొల్యూషన్లో హెచ్ ప్లస్ అయాన్ ఇంటూ ఓహెచ్ మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇస్ నథింగ్ బట్ వాట్ 10⁻⁻14. నేను ఇంతకుముందు దీన్ని చదువుకున్నాను కూడా. సో ఓహెచ్ మైనస్ అయాన్ వచ్చిందంటే దీంట్లో నుంచి హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎంత వస్తుంది. దిస్ విల్ బి 10⁻⁻14 హోల్ డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓహెచ్ మైనస్ అయాన్స్. సో ఇప్పుడు నాకు హెచ్ ప్లస్ అయాన్స్ వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా సింపుల్ వాట్ ఈస్ హెచ్ ప్లస్ అయాన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను. పిహెచ్ మైనస్ ఆఫ్ లాగ్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ డౌట్స్ స్టిల్ హియర్? ఓకే, నైస్. ఓకే, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రొలాంగ్ దిస్ మోర్ సెషన్. ఓకే, సో ఒకటేంటంటే we will start with the conjugate acid base pairs in the next session. It is already 12. I understand. I'm going to take part 3 also. Don't worry about it. I'll take it in the next session. Okay, రేపు తీసుకుందాం. That would be in the tomorrow's. Okay, రేపటి సెషన్లో తీసుకుందాం. Okay, right? Is this clear? I'll take part 3 in tomorrow's 9:15 session. Okay, we'll finish this particular chapter and we are done with it. అర్థమైందా? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నెక్స్ట్ సెషన్లో విల్ స్టార్ట్ అబౌట్ దిస్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, సో దట్ విల్ బీ part 3. Part 3 we'll do it tomorrow at the rate of 9:15 p.m. Okay, right? So thank you so much guys. I hope you understood what we have discussed. So ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగండి. I'll respond to your questions. I'll respond to your queries. Thank you Vinny. Thank you so much. Thank you Sumati. Thank you Pratyusha. Thank you guys. సో ఎవరైనా ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. If you haven't joined the Telegram group, here is the QR code to join the Telegram group. So thank you so much. I will see you guys in the next session. That would be tomorrow. Until then, take care. Bye everyone. Bye Vinny. Bye Bhaskar, Pratyusha. Thank you guys.